అది కాకుండా మళ్ళీ నువ్వు పత్రిక పెట్టువా రేజ్ అయ్యింది. నేను ఈసారి అంకిత పిల్లకి అందరి పిల్లలకు గురించి కూడా రాజేష్ గారు నమస్తే అండి సార్. రాజేష్ గారు వెల్కమ్ వెల్కమ్ మై పార్ట్నర్స్. నేను కొద్దిగా బయట ఉన్నాను, ఇక్కడ వర్షం పడుతుంది. ఎండాకాలం యాక్చువల్లీ ఆంధ్ర వేలో ఉన్నాను, వర్షం పడుతుంది. నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. వచ్చింది సార్? ఏం రాలేదు సార్. ఏం అప్డేట్ నుంచి బయట కాలేదు సార్. చెప్పండి సార్. అప్డేట్ ఏమన్నా వచ్చిందండి? రాలేదు సార్. 3 సార్లు చెప్పాను కదా సార్, మీకు వినవలేదు. రాలేదు సార్, ఇంకా రాలేదు సార్. ఓకే. గుడ్ మార్నింగ్. వెల్కమ్ వెల్కమ్ మేడం. వెల్కమ్ మేడం. కొద్దిగా వర్షం పడుతుంది, దానివల్ల నేను సార్ ప్లాన్ రేపు చెప్పుకుందాం సార్. ఇంకా మీరు న్యూస్ అది గ్రూప్ లో వచ్చింది కదా, రేపు సరే సరే. ఓకే ఓకే మేడం. ఓకే మేడం, నేను అది కూడా చెప్తాను కొద్దిగా ఏంటనేది. అందుకే ప్లాన్ వెయిట్ చేస్తున్నారు కదా, అందుకే చాలా మంచి లీడర్ అనమాట మనకి. ఎందుకంటే నాకు పర్సనల్ గా 4 సంవత్సరాల నుంచి తెలుసు. అది కాకుండా గ్రూప్ లో కూడా అన్ని తెలుసు అనమాట. అనుకోకుండా వీళ్ళు టూర్ వెళ్ళడం జరిగింది. ఆ టూర్ వెళ్ళిన జాగాలోనే మరి ఇదైపోయింది అనమాట. ఆర్టీడర్ రావడం జరిగింది. ఈవినింగ్ 7:30 మీటింగ్ లో కూడా మొన్న ఒక 1 వీక్ ముందు హెల్త్ లేకపోయినా కూడా మీటింగ్ కి వచ్చారు సార్. హెల్త్ లేదు అని అన్నారు. కూడా ఒక 15-20 మినిట్స్, హాఫ్ అన్ అవర్ తీసుకున్నారు. ఇప్పుడు అంకిత్ సార్ తర్వాతనే వచ్చారు. హెల్త్ బాగాలేకపోయి లాస్ట్ మండే కావచ్చు, మండేనే అది కూడా. అందుకే రేపు చెప్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ డాక్టర్ సార్. థ్యాంక్ యూ సార్. కంటిన్యూ. మాట్లాడదాం. ఓకే. వర్షాకాలం కాదు, కాకపోతే ఏంటంటే ఇక్కడ ఎండాకాలం కానీ అనుకోకుండా ఇక్కడ వాన పడుతుంది. నేను అలాగే డ్యూటీకి వెళ్ళి వస్తున్నాను, వేలో వర్షం పడుతుంది అనమాట. నేను కనీసం ఫోన్ పట్టుకోవడానికి కూడా ఉండదు, బయటకు వెళ్తే ఒక్కడ ఆగాను అనమాట. ఇక్కడ మాట్లాడుతాను అనమాట. వెల్కమ్ బటన్. మనకి ప్లాన్ ప్రెజెంటేషన్ అనేది రేపు ఉంటుంది. ఈరోజు జస్ట్ జనరల్ టాపిక్ మాట్లాడదాం. ఈలోపు నేను ఒక చిన్న వీడియో ప్లే చేస్తాను సార్, అందరం విందాము. రాజేష్ సార్, నేను అందరికీ గుడ్ మార్నింగ్. చిన్నగా వీడియో ప్లే చేస్తాను, స్క్రీన్ షేర్ చేస్తున్నాను.
హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, ప్రతి కోరిక అన్నీ కూడా మన న్యూరల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ న్యూరల్ యాక్టివిటీ ఏంటంటే మన మెదడు 85 బిలియన్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ప్రతి ఆలోచన, ప్రతి కదలిక, ప్రతి కోరిక అన్నీ కూడా మన న్యూరల్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ న్యూరల్ యాక్టివిటీ ఏంటంటే మన మెదడు 85 బిలియన్ న్యూరాన్స్ తో కనెక్ట్ అయి ఉన్న ఒక పెద్ద నెట్వర్క్ సిస్టమ్. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నా, ఉదాహరణకి వీడియో చూస్తున్నా, వింటున్నా, మీ బ్రెయిన్ సెల్స్ ఈ ఇన్ఫర్మేషన్ ని ఈ నెట్వర్క్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇదంతా కూడా మన ప్రమేయం లేకుండా లోపల జరిగే పని. సో ఈ న్యూరల్ యాక్టివిటీని మనం డైరెక్ట్ గా కంట్రోల్ చేయలేము, కానీ మన లైఫ్ లో కొన్ని మార్పులు చేసుకుంటే, ఉదాహరణకి మెడిటేషన్ లాంటివి గనక మనం ప్రాక్టీస్ చేస్తే ఈ న్యూరల్ యాక్టివిటీని కూడా మనం కంట్రోల్ చేయొచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ విషయాన్ని మనకి క్లియర్ గా చెప్పిన పుస్తకమే న్యూరోధర్మ, రిటన్ బై రిక్ హ్యాన్సన్. ఈ పుస్తకంలో రిక్ హ్యాన్సన్ బుద్ధిస్ట్ మాంక్స్ దగ్గర నేర్చుకున్న కొన్ని విషయాల్ని ప్రస్తుతం మనందరం నమ్మే మోడర్న్ సైన్స్, న్యూరో సైన్స్ తో లింక్ చేస్తూ ఆయన చేసిన స్టడీస్ ని ఈ పుస్తకంలో మనకి వివరించారు. అన్నిటికీ మించి ఆయన ఈ పుస్తకంలో మన స్ట్రెస్ అండ్ ఓవర్ థింకింగ్ ని పోగొట్టే కొన్ని మెడిటేషన్ టెక్నిక్స్ ని మనకి చెప్పారు. సో ఈ మెడిటేషన్ టెక్నిక్స్ ని గనక మనం ప్రాక్టీస్ చేస్తే మన న్యూరల్ యాక్టివిటీ మన కంట్రోల్లోకి వస్తుంది అండ్ ఈ స్ట్రెస్లు, అతి ఆలోచనలు అన్ని మనకి తగ్గుతాయి. సో ఆ మెడిటేషన్ టెక్నిక్స్ ఏంటో తెలుసుకుందాం పదండి. మెడిటేషన్ 1, స్టడీనెస్. మన మైండ్ స్టడీగా ఉండాలి అంటే మన కాన్సన్ట్రేషన్ ఒక్కదాని మీదే ఉంచాలి. దీనికి బాగా ఉపయోగపడేది మెడిటేషన్. సాధారణంగా మెడిటేషన్ చేసే సమయంలో కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టం. ఫోన్లు మోగుతాయి, టీవీలు అరుస్తాయి, ఇంకా ఇలా ఎన్నో జరుగుతాయి. అండ్ వీటన్నిటి మధ్యలో మన మంకీ మైండ్ కాన్సన్ట్రేట్ చేయడం ఇంకా కష్టం. దానికి మనకి రచయిత చెప్పిన ఒక మంచి టిప్, కాన్సన్ట్రేట్ ఆన్ ఏ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్ ఆఫ్ అటెన్షన్. ఒక వస్తువుని చూస్తూ దాన్నే కాన్సన్ట్రేట్ చేయడం, ఇది కూడా ఒక రకంగా మెడిటేషన్. లేకపోతే మెడిటేషన్ చేస్తూ మన శ్వాస మీదే ధ్యాస పెట్టడం, ఇన్హేల్, ఎక్స్హేల్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండటం. ఆక్సిజన్ బాడీలోకి వెళ్తున్నప్పుడు మన చెస్ట్, మన అబ్డామెన్ ఎలా రియాక్ట్ అవుతుందనేది మనం మెడిటేషన్ లో, అబ్జర్వేషన్ లో ఉంచాలి. సో ఇక్కడ మనకి రచయిత చెప్పే ఒక పాయింట్ ఏంటంటే, మన మెడిటేషన్ ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేసే క్రమంలో స్టార్టింగ్ లో కొంచెం కష్టంగానే ఉంటుంది. మన ఆలోచనలు, మన చుట్టుపక్కల పరిసరాలు అన్ని మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. అలాంటి సమయంలో మనం గనక ఒక విషయం మీద, ఒక చిన్న విషయం మీద కాన్సన్ట్రేట్ చేయడంతో మొదలు పెడితే స్లోగా మనలో స్టడీనెస్ పెరుగుతుంది. స్లోగా మనం మెడిటేషన్ ఎక్కువ రోజులు చేస్తూ ముందుకు వెళ్తాం. మెడిటేషన్ 2, లవింగ్నెస్. ఈ పుస్తక రచయిత ఒకసారి దలైలామా గారు పెట్టిన ఒక మీటింగ్ కి వెళ్లారు. అక్కడ ఈ పుస్తక రచయిత రిక్ హ్యాన్సన్ ని దలైలామా కంటే కూడా దలైలామా యొక్క బాడీ గార్డ్ బాగా ఆకట్టుకున్నాడు. ఎందుకంటే బాడీ గార్డ్ అంటే సాధారణంగా చాలా స్టిఫ్ గా నుంచుని అటాక్ ఎటువైపు నుంచి వస్తుందో అన్నట్టు కాన్షియస్నెస్ తో ఉంటారు. మనకి వాళ్ళని చూస్తేనే వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి అనే భయం ఉంటుంది. కానీ దలైలామా దగ్గర ఉన్న బాడీ గార్డ్ మాత్రం ఏదో డాన్సర్ నుంచున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ బయట వాళ్ళందరికీ ఎంతో ప్రేమను చూపిస్తున్నట్టు రచయితకు అనిపించింది. ఒక మనిషిలో అవేకనింగ్ రావాలి అంటే, ఒకలాంటి జ్ఞానోదయం మనలో అవ్వాలి అంటే మనలో స్టెడీనెస్, స్థిరత్వంతో పాటు లవింగ్నెస్, ప్రేమించడం కూడా తెలియాలి. ఎందుకంటే ఎప్పుడైతే మనం ప్రేమని బయటకి చూపిస్తామో అప్పుడు మన మనస్సు చాలా తేలిగ్గా ఉంటుంది. దీన్నే రచయిత పుస్తకంలో వార్మింగ్ ద హార్ట్ అని చెప్తారు. ఇక్కడ మన రచయిత ఆయనకు బాగా నచ్చిన ఒక ప్రాక్టీస్ గురించి చెప్పారు. ఇది బుద్ధిస్ట్ ట్రెడిషన్ లోని ఒక మంచి ప్రాక్టీస్. అదేంటంటే 4 వార్మ్ విషెస్ టు 5 కైండ్ ఆఫ్ పీపుల్. ఇది ఎలా చేయాలంటే, మెడిటేషన్ చేస్తూ స్టడీగా ఉంటూ మీకు నచ్చిన మనుషులను, లేకపోతే ఒక్క మనిషి అయినా పర్లేదు, అతన్ని తలుచుకుని అతని కోసం 4 కోరికలు కోరుకోవడం. ఎలా అంటే, ఒక మనిషిని తలుచుకుని నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి, నువ్వు చాలా హాయిగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకోవాలి. మనకి ఎలాంటి అతి ఆలోచన లేకుండా ఒక క్లారిటీ ఉండే మైండ్ సెట్ ఉండాలి అంటే మన ఆలోచనలో స్థిరత్వంతో పాటు మన వాళ్ళ మీద కంపాషన్, ప్రేమ అనేది కూడా ఉండాలి. వేరే వారి మీద ప్రేమ ఉంటే మనలో ఉన్న ఎన్నో ఆలోచనలు, ఈ ద్వేషాలు, ఈ కోపాలు అన్ని తొలగిపోతాయి. మెడిటేషన్ 3, ఫుల్నెస్.
సఫరింగ్ అనేది ప్రతి మనిషికి ఉంటుంది. కొంతమంది అయితే ఆ బాధని జీవితాంతం మోస్తారు. ఆ బాధ యొక్క బరువు మొయ్యలేనంతగా వాళ్ళకి అప్పుడప్పుడు అనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన ఒక ముఖ్యమైన పాయింట్, సఫరింగ్ కమ్స్ ఫ్రమ్ క్రేవింగ్. మనలో ఉండే ఆ బాధకి కారణం ఒక తీరని కోరిక వల్లే అని. అనుకున్నది దక్కకపోతే వచ్చేది బాధ. ఆ బాధకి కారణం మన కోరిక తీరలేదు అనే ఆలోచన. ఇదే క్రేవింగ్. ఈ క్రేవింగ్ నుంచి బయటపడటం చాలా కష్టమైపోయింది. కానీ బుద్ధిస్ట్ టీచింగ్స్ లో ఈ క్రేవింగ్స్ నుంచి బయటపడటానికి చెప్పిన పాయింటే రెస్టింగ్ ఇన్ ఫుల్నెస్. దాన్నే రచయిత హీల్ అనే పదంతో ఈ మెడిటేషన్ టెక్నిక్ ని చెప్తున్నారు. సో ఈ వర్డ్ హీల్ ని ప్రతి లెటర్ ని తీసుకుంటే ఆ క్రేవింగ్ నుంచి ఎలా బయటపడవచ్చో మనకు అర్థమైపోతుంది. హీల్ లో మొదటి హెచ్, హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్. ఒక మనిషి బాధలో ఉన్నప్పుడు అదే బాధని తలుచుకుంటాడు తప్ప ఏ పాజిటివ్ విషయాన్ని తలుచుకోడు. సో మీరు మెడిటేషన్ చేసే సమయంలో మీరు మీ జీవితంలో మీరు బాగా ఎంజాయ్ చేసిన హ్యాపీ డేస్ ని, హ్యాపీ మూమెంట్స్ ని ఇక్కడ తలుచుకోవాలి. నెక్స్ట్ ఈ ఎన్రిచ్ ద ఎమోషన్. ఆ మూమెంట్ మీరు తలుచుకున్న ఆ హ్యాపీ మూమెంట్ లో మీరు ఏ ఎమోషన్ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో దాన్ని ఇప్పుడు మీ బాడీలో మీరు ఫీల్ అవ్వాలి. ఏ అబ్జార్బ్ ద పాజిటివిటీ. ఆ మూమెంట్ లో ఉన్న పాజిటివ్ విషయాన్ని మీలోకి అబ్జార్బ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ ఆనందం మీకు ఇచ్చే ఎమోషన్స్ అన్నిటినీ సూర్యుని వెలుగులాగా లోపలికి తీసుకోవాలి. లింక్ ద పాజిటివిటీ టు ద నెగిటివిటీ. ఇప్పుడు స్లోగా మిమ్మల్ని బాధ పెడుతున్న ఆ నెగిటివ్ విషయాన్ని మీ ఆలోచనకి తీసుకురండి. కానీ మీరు అబ్జార్బ్ చేసుకున్న పాజిటివిటీని వదలకుండా ఈ నెగిటివిటీని చూడండి. స్లోగా ఊపిరి పీలుస్తూ ఆలోచించండి. ఒక 4 సార్లు ఊపిరి తీసుకున్నాక స్లోగా మీ నెగిటివ్ థాట్ ని చూడండి. దాన్ని ఒక గాలిపోయిన బెలూన్ లా ఊహించుకోండి. మీ బాధ అంతా కూడా మీ పాజిటివిటీ ముందు ఎంత చిన్నదో మీరు ఊహించుకోండి. ఇలా చేయడం వల్ల మనలో ఫీలింగ్ ఆఫ్ కంటెంట్ పెరుగుతుంది. అంటే పూర్తిగా మనం సంతృప్తి చెందిన ఫీలింగ్ మనకి కలుగుతుంది. క్రేవింగ్ నుంచి కంటెంట్ ఫీలింగ్ కి వస్తాం. సో ఎప్పుడైనా బాధలో నుంచి బయట పడలేకపోతున్నాను అని మీకు అనిపిస్తే ఈ మెడిటేషన్ ట్రై చేయండి. మెడిటేషన్ 4, ఆల్నెస్. ప్రతి మనిషికి అహం అనేది ఉంటుంది. కానీ బుద్ధిజంలో అహాన్ని వదిలేయాలని చెప్తారు. ఎందుకంటే మన మీదే మన ఆలోచనలు ఎక్కువ ఉంటే మనకి బాధ కూడా ఎక్కువైపోతుంది. ఏం జరిగినా ఎవరేమన్నా కూడా మనం పర్సనల్ గా హర్ట్ అయిపోతాం, అన్ని పర్సనల్ గా తీసుకుంటాం. అందుకే ఈ అహాన్ని మనం వదిలేయాలి. బుద్ధుడు తన స్టూడెంట్స్ కి అహాన్ని వదిలేయడానికి 3 విధాలుగా చెప్పేవారంట. మొదటిది, రిలీజ్ యువర్ ఐడెంటిఫికేషన్. మీ ఐడెంటిఫికేషన్ ని పక్కన పెట్టేయాలి. నేను ఇది, నేను ఇది అనే ఆలోచన ఉండకూడదు. 2, రిలీజ్ పొసెసివ్నెస్. అంటే ఇది నాది, అది నాది అనే ఫీలింగ్ ని వదిలేయాలి. 3వది, లెట్టింగ్ గో ఆఫ్ కన్సీట్. అంటే నీకన్నా నేను బెటర్, నీకన్నా నేనే పెద్ద, నేనే ఎక్కువ, నేనే పెద్ద తోపు అనే ఆలోచనలు. ఈ 3 రకాల ఆలోచనల్ని పక్కన పెట్టేయాలని బుద్ధుడు తన స్టూడెంట్స్ కి చెప్పేవారు. దీని నుంచి ఇన్స్పైర్ అయ్యి రచయిత ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ ని తీసుకువచ్చారు. మీరు మెడిటేషన్ చేస్తున్నప్పుడు మిమ్మల్ని మీరు ఒక మేఘంలాగా ఊహించుకోండి. ఫ్రీగా గాలిలో తిరుగుతున్నట్టు, ఎలాంటి రంగు రూపం లేనట్టు ఊహించుకోండి. మీకన్నా కూడా ఈ ప్రపంచం, ఈ విశ్వం ఎంతో పెద్దదని ఊహించుకోండి. ఇలా మెడిటేషన్ చేస్తే మనలో అహం అనేది తగ్గుతుంది. అంతా ఒక్కటే అనే అభిప్రాయం పెరుగుతుంది. ప్రతి బాధ నా కోసమే అనే ఆలోచన కూడా తగ్గిపోతుంది. ఎలాంటి బాధ వచ్చినా దాన్ని అహానికి తీసుకోవడం మానేస్తాం. మనిషి ఎలాంటి కష్టం నుంచైనా బయటకు రాగలడు. తన లైఫ్ ఎటు వెళ్ళిపోతుంది అనే డౌట్ అతనికి వచ్చినప్పుడల్లా మళ్ళీ బ్యాక్ వచ్చేస్తాడు. తన అహానికి వెళ్ళిపోయి నా లైఫే బాగోలేదు, నా లైఫే పోయింది అని అనుకుంటాడు. కానీ మీరు గనక గౌర్ గోపాల్ దాస్ రాసిన లైఫ్స్ అమేజింగ్ సీక్రెట్స్ బుక్ చదివితే మీ లైఫ్ మీద మీకున్న ఆలోచన మారిపోతుంది. మనలో ఉండే కంగారు, మనలో ఉండే ఆ గాబరా అన్ని సింపుల్ గా వై వర్రీ అని ఆయన బయటకు తీసేస్తారు. రిలేషన్షిప్ లో ఉన్న వారికి ఎలాంటి విజన్ ఉండాలి, ఎలా మాట్లాడాలో చెప్తారు. అంతేకాదు వర్క్ లో కూడా స్పిరిచువాలిటీని ఎలా పొందాలో ఈయన పుస్తకంలో చాలా అద్భుతంగా చెప్తారు. ఒకవేళ మీకు ఈ పుస్తకం చదివే తీరిక లేకపోతే కుక్కు FM లో ఈ పుస్తకం యొక్క ఆడియో బుక్ సమ్మరీని తెలుగులో అందించారు, ట్రై చేయండి. స్పిరిచువాలిటీ, హిస్టరీ, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్, బయోగ్రఫీ ఇలా ఎన్నో విషయాలు సంబంధించిన పుస్తకాలని మనకి కుక్కు FM లో తెలుగులో అందిస్తున్నారు. అండ్ మన తెలుగు గీక్స్ వ్యూవర్స్ కోసం TGS50 అనే కూపన్ కోడ్ ని కూడా ఇచ్చారు. ఇది గనక మీరు యూజ్ చేస్తే 1 year సబ్స్క్రిప్షన్ 399 కాకుండా 199 మాత్రమే లభిస్తుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు అవకాశం థ్యాంక్ యూ. వండర్ఫుల్ వీడియో. నిజంగా చెప్పాలంటే సో అర్థం చేసుకున్న వాళ్ళకి అందులో చాలా మీనింగ్స్ ఉంది. సో ప్రతి ఒక్కరు
అలా ఏంటంటే అదేదో ఊరికే వాళ్ళు ఎవరో వీడియో మోటివేట్ చేసినట్టు కాదు అది. దాంట్లో చాలా అర్థం ఉంది. నేను పూర్తి వినకపోయినా కూడా, ఎస్ సార్, ఎస్ ఎస్. ఎందుకంటే అతని పేరు తెలియదు కానీ ఆ వీడియో, అతను ప్రతి వీడియో సో చాలా మోటివేటెడ్ గా ఉంటుంది. తర్వాత దాంతో పాటు రియాలిటీ ఉంటుంది అనమాట. నిజం ఉంటుంది అందులో. సో ఏదో ఊరికే వీడియో చేయాలన్న ఆలోచన కాదు. సారీ, అంత బాగా వీడియో చేస్తారు. చాలా మంచి వీడియో. నాకు ఒక 10 నిమిషాలు టైం ఇస్తే నేను కొద్దిగా ఫ్రీ రూమ్కి చేరుతా. ఒక 10 నిమిషాలు అయితే 15 నిమిషాలు అవుతుంది. సో ఇక్కడ పివివి గంగాధర్ రెడ్డి, గిరీష్ రెడ్డి, శ్రీనాథ్ రెడ్డి. వెల్కమ్ సార్. మీకు కమెంట్ ఆప్షన్ ఇచ్చారు. జి శ్రీనాథ్ రెడ్డి, మీకు కమెంట్ ఆప్షన్ ఇచ్చాం. వెల్కమ్ సార్. ఓకే, మేబీ బై మిస్టేక్ ఎంటర్ చేశారేమో. भाई मैं आ रहा हूँ. ఓకే, సో వెల్కమ్ సార్. సో వెల్కమ్ బాలాజీ సార్. వెల్కమ్ సార్. ఫ్రీ ఉన్నారా? ఫ్రీ ఉంటే కొద్దిగా షేర్ చేసుకొని ఇంకొక 15 నిమిషాలు అయితే నేను ఫ్రీ అవుతాను. ఎందుకంటే ఇక్కడ నేను వర్షం పడుతుంది అందుకని చెప్పేసి ఆక్కుంటా మధ్య మధ్యలో వస్తున్నాను. ఇంకో 10 నిమిషాల్లో నేను రూమ్ చేరుతాను. సో మళ్ళీ నేను కంటిన్యూ అవుతాను. సో వెల్కమ్ ఆన్ ద స్టేజ్ సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ యూ. వెంకటేష్ సార్ కూడా ఈరోజు లేనట్టుకున్నాడు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే ఓకే సార్, ఆల్ ఆఫ్ యూ. వన్స్ అగైన్ మనకి రేటు అదే మన పీవీసీ రేటు కొంచెం ఈ మధ్య ఫ్లక్చుయేషన్ లేదు, స్థిరంగా ఉంది. ఇప్పుడు కూడా మనకు మంచి అవకాశమే. మనకి ఈ నెల అదే అవైలింగ్ టైము ఇంకా 1 వీక్ తర్వాత మనకి చాలా సిస్టంలో మార్పులు, అప్డేట్స్ చాలా విధాలుగా మనకు మారవచ్చు. ఇప్పుడు ఉండేదానికంటే ఇప్పుడు ఆల్రెడీ మనకి మార్చ్ 3వ తారీఖు నుంచి మనకు అప్డేట్ లో ఉంది సిస్టమ్. లాంగ్ టైం తీసుకుంది, నో ప్రాబ్లం. అది మన మంచిగా అనుకుందాం. ఇప్పుడు ఇంకా కాయిన్స్ పర్చేస్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి కొద్ది రోజులు ఇంకా మనకు అవకాశం ఉంది. మీ గోల్ను మీరు రిసీవ్ చేసుకోండి సార్. మనము 1000 పీవీసీ చేసుకోవాలని మా వాళ్ళుగా జనరల్ గా అనుకున్నాం సార్. అందరూ వారి టార్గెట్ చేరుకొని ఉంటారని అనుకుంటున్నాం. అలాగా లేట్ అయితే మీరు ఇంకా మన టైం ఉంది సార్. మనకి ఈ రేట్ అనేది మనకు 67, 65 అక్కడ నడుస్తుంది, తీసుకోవచ్చు. ఇకపోతే
వివిధ విధాలుగా సిస్టమ్ గురించి మాట్లాడటం, లేదా ఇంకా ఇలా జరుగుతుంది అని అనుకోవటం, ఇవన్నీ జరుగుతుంటాయి సార్. అవన్నీ మనకి ప్రతి ఒక్క లీడర్ అవన్నీ లైట్ గా తీసుకోవాలి. ఎంత లేట్ అవుతుందంటే అంత దాంట్లో మనకు బెనిఫిట్ ఉంది అని మనం అర్థం చేసుకోవాలి. నమ్మకం సార్ మెయిన్. నమ్మకం అనేది మనము ఏదైతే మనము గోల్ రీచ్ కావాలంటే ఓపిక ఉండాలి, పేషెన్స్ ఉండాలి. దాని మీద నమ్మకంగా మనం వర్క్ చేయాలి. ఖచ్చితంగా మనం అనుకున్న రేంజ్కి మనం వెళ్ళగలుగుతాం సార్. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనము మీ అప్లైనర్ ఎవరైతే ఉన్నారో మీకు సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు, మన బిజినెస్ గురించి చెప్పేటప్పుడు, ప్లానింగ్ చెప్పేటప్పుడు మీకు ఒకటి లేదా మీకు అర్థమయ్యే విధంగా చెప్పి ఉంటాడు. మనకి బాగుందంటేనే మనం జాయిన్ అవుతాం సార్. ఎవరు కూడా మనం బై ఆర్డర్ బలవంతంగా మీరు చేయండి అని చెప్పి ఎవరు చెప్పరు. అది కొద్ది రోజుల తర్వాత మనకు అది మైనస్ కనిపిస్తుంది. ఎందుకంటే అనుకున్న టైంలో మనం రీచ్ కాలేదు, మా అప్లైనరు మా సీనియర్ చెప్పాడు కాలేదని. కానీ సీనియర్ చేతులు ఏముంటుంది సార్, సిస్టమ్ అనేది ఎలా వెళ్ళాలో అలా ఏ విధంగా వెళ్తే మనం లీడర్స్ కి ఎవరైతే మన బిజినెస్ ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా లాభాలు చేకూరాలనేది సిస్టానికి అర్థమవుతుంది సార్. అది అనుకూలంగా మనం వెళ్ళాలి. అది కాకుండా సీనియర్ చెప్పాడు ఇది జరిగిద్దని అలా జరగలేదు అనేది మనం దయచేసి ఎప్పుడు మన అప్లైనరు లేదా మనకు ఎవరైతే చెప్పారో వాళ్ళకి మనం చెప్పడం అనేది కరెక్ట్ కాదు సార్. అది వాళ్ళ మీద మనము మీరు చెప్పారు అవ్వలేదు, మీరు చెప్పింది రాంగ్ అయింది అనేది. ఎందుకంటే ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాము, 2018 నుంచి మనకు పివి పెర్లవిన్ లోంచి మనం స్టార్ట్ అయ్యాము. అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు చాలా పేషెన్స్ గా లీడర్స్ చాలా మంది ఉన్నారు. కొంతమంది లీడర్స్ లీడర్లు చాలా మందికి మోటివేషన్ చేసిన వాళ్ళే కనుమరుగయ్యారు. అంటే వాళ్ళకి నమ్మకం లేక సైడ్ అయిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ ఆలోచన చేసే విధానంలో వాళ్ళు దాన్ని స్టాండర్డ్ గా స్ట్రాంగ్ చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉండిపోయారు సార్. లేదంటే మన చాలా పెద్ద పెద్ద లీడర్స్ ర్యాంకులు 7th ర్యాంక్ కూడా అచీవ్ అయిన వాళ్ళు, రూబీ ర్యాంకులు ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు ముందుకు రావట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ ఆలోచన విధానంలో వాళ్ళ మార్పు సిస్టానికి అనుకూలంగా వాళ్ళు చేసుకోలేకపోయారు కాబట్టి వాళ్ళు వెనక ఉండిపోయారు సార్. ఇది ఎవరిని తప్పుగా ఉద్దేశించి కాదు సార్ నేను చెప్పడం, జనరల్ గా నేను చెప్తున్నాను. ఏదైనా ఒక సిస్టంలో మనం జాయిన్ అవుతున్నామంటే దాని మీద ఫస్ట్ ప్రయారిటీ మన మీద మన నమ్మకము, ఎదుటి వ్యక్తి మీద నమ్మకము, సిస్టమ్ మీద నమ్మకం పెట్టుకొని మనం వెళ్ళాలి సార్. అప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. మనందరం మిడిల్ ఫ్యామిలీసే సార్, ఇందులో ఎవరు బిగ్ షాట్స్ ఎవరు లేరు. కానీ సిస్టమ్ చెప్తుంది అంటే దానికి చాలా రీజన్ ఉంటుంది సార్, కారణం ఉంటుంది. లేట్ అవుతుందంటే కారణం ఉంటుంది. చిన్న సిస్టము లేదు కొద్దిగా అలా వస్తే అలా వెళ్ళేవి అయితే చాలా వస్తుంటాయి సార్. అవి మనకు చాలా చూడటానికి కూడా అందంగా చాలా దగ్గరగా ఉన్నట్టే ఉంటది, కానీ అది మనకు కనుమరుగైపోతాయి సార్. సిస్టమ్ లేట్ అవుతుంది, మనల్ని వెయిట్ చేపిస్తుందంటే దాంట్లో చాలా పెద్ద రీజన్ ఉంటుంది సార్. అది మనం ప్రతి ఒక్కళ్ళ లీడర్ దాన్ని గ్రహించుకోవాలి. మీ లైఫ్ లైనర్ కి చెప్పండి, మీ అప్లైనర్ ఇంకా ఎవరైనా మీ తెలియని వాళ్ళు అప్లైనర్ ఇంకా వాళ్ళకి మన అప్లైనర్ చెప్పకూడదు, కానీ కొంతమందికి అందరికి ఒకే నాలెడ్జ్ ఉండదు కాబట్టి అందులో తప్పేం లేదనుకుంటాను సార్. ఇది మనం ఇందులో సిస్టమ్ లో ఉన్న ప్రతి లీడర్ సార్, నేను ఒక క్వశ్చన్ చెప్తాను. 18 and బిలో ఎవరు లేరు సార్. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకు చెప్పినప్పుడు అందరూ జాబ్ చేసే వాళ్ళు ఉండొచ్చు, లేదా బిజినెస్ చేసే వాళ్ళు ఉండొచ్చు. 30 and above వాళ్ళే మ్యాక్సిమం, 25 and above 30 and above వాళ్ళే ఉంటారు సార్ బిజినెస్. ఎందుకంటే చిన్నపిల్లలు అంటే మాకు చెప్పారు మేము చేసామనే దానికి ఉంది సార్. కానీ మనము చెప్పినప్పుడు ఏ విధంగా అయితే చెప్పామో అది మనం బాగుందంటేనే మనం జాయిన్ అయ్యాము సార్. అది ఒకళ్ళ మీద మనం నిందేయకూడదు అనేది నేను, అంటే నిందించడం అనేది అంటే మీరు చెప్పారు, ఈ విధంగా అన్నారు, ఈ విధంగా జరిగింది. ఇప్పుడు మన ఏదైతే మన బిజినెస్ జరుగుతుందో 32 లక్షలు ఇస్తామన్నారు, ఒక ఐడియా వేసుకుంటే, లేదంటే 1,00,00,000 కోటి రూపాయలు ఇస్తారన్నారనే
ఆ కాన్సెప్ట్ అప్పుడు ఉండింది, అప్పుడు చెప్పారు సార్. కానీ మారింది అంటే దాని అర్థం మనం కూడా దానికి అనుకూలంగా మనం కూడా చేంజ్ అవ్వాలి సార్. కాలానికి అనుకూలంగా ఎలా మనం మారుతున్నామో, మనం ఏ విధంగా అయితే ఇప్పుడు ఆ మనకి ఎగ్జాంపుల్ ఏమని చెప్తానంటే సార్, సిచ్యువేషన్ బట్టి మనం మారాలి. అప్పుడే మనం అనుకున్న గోల్ మనం చేరుకోగలుగుతాం సార్. నేను చెప్పే మోటో పాయింట్ ఒకటే సార్, ఎవరు డిసప్పాయింట్ అవ్వద్దు, పాజిటివ్గా ఉండండి సార్. 100% మనం అనుకున్న గోల్ మనం చేరుకుంటాం. ఇందులో ఎటువంటి డౌట్ లేదు సార్. ఇది ఖచ్చితంగా నమ్మకంగా పాజిటివ్ థింగ్స్ తో ఉండండి సార్. బీ పాజిటివ్ సార్. 100% మనం సక్సెస్ అవుతాం. ఇది మనల్ని మనం ప్రశ్నించుకునే క్వశ్చన్లు కూడా కొన్ని ఉంటాయి సార్. మనల్ని మనం స్టాండర్డ్ చేసుకోవాలి. మన సబ్ కాన్షియస్ మైండ్ ని మనం మేల్కొల్పాలి. మనం 1కి 10 సార్లు దాన్ని మనం మననం చేసుకోవాలి, ఇది అవుతుందని. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉన్నారో 100% మీ వర్క్ అవుద్ది సార్. ఒక దారిలో 10 మంది నడిచినప్పుడే అది దారి అవుద్ది సార్. ఒకళ్ళు నడిస్తే దారి అవ్వదు సార్. అది సేమ్ ఇది కూడా అంతే సార్. సిస్టమ్ లో కానీ మనం చేసే వర్క్ లో కానీ దాన్ని వర్కౌట్ చేయాలి సార్. దాన్ని పేజీలు మనం వెళ్ళిపోతుంటాయి సార్. మనం చేసే వర్కౌట్ లో ఏదో మిస్టేక్ జరుగుతుంటే పేజ్ తీసేస్తాం. 10 పేజీలు చేస్తేనే సార్ మనం ఫైనల్ గా మనం దాన్ని ఏదైనా ఒక లెటర్ తయారు చేయగలుగుతాం సార్. ఏదైనా అంతే సార్. ఇది జనరల్ గా అందరికి తెలిసిన విషయాలే సార్. ఇది నేను మళ్ళీ చెప్తున్నాను, ఎవరు అనుకోవద్దు. అందరు తెలిసిన వాళ్ళే, అందరు పెద్ద పెద్ద లీడర్సే. అందరూ మన గ్రూపులో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అందరికి మాక్సిమం 100% అందరూ వెల్ అండ్ గుడ్ సార్. బాగా మంచి నాలెడ్జ్ ఉన్నారు. ఇలాగే ఉండాలి సార్. ఇంకా మనం పాజిటివ్గా ఉండాలి. కొన్ని సిచ్యువేషన్స్, కొన్ని మీటింగ్లో జరిగే పరిణామాలను అప్పుడప్పుడు మేము గమనిస్తుంటాం కాబట్టి ఇవి అన్ని మనం చెప్పాల్సి వచ్చింది. దయచేసి ఒకరి మీద వేరే ఎవరి మీదనో అలా చేస్తున్నారు ఇలా చేస్తున్నారని మనం ఎవరు అనవలసిన అవసరం మనకు లేదు సార్. ఇది మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. అందరు ఇందులో మెచ్యూర్డ్ ఉండేవాళ్ళే సార్. ఎవరు చిన్నపిల్లలు కాదు. మీరు చేయండి అంటే మేము వచ్చి చేసాము మరి కాలే అనగటానికి మనకు అలాంటి సిచ్యువేషన్ లేదు సార్. నాకు మా అప్లైన్ చెప్పినప్పుడు నేను నమ్మకంతోనే చేశాను. నా డౌన్ లో చెప్పినప్పుడు నా మీద నమ్మకంతో చేశారు. ఈ విధంగా టీం పెంచుకుంటూ వచ్చాం సార్. ఈరోజు 80 లక్షలు మన అకౌంట్లు ఉన్నాయంటే నమ్మకంతో వచ్చిన వాళ్ళే సార్. కానీ చేంజ్ ఎప్పుడైతే మార్పు చెందిందో చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. చాలా విధాలుగా అరే ఏంది ఈ విధంగా జరిగింది, మనం ఒకటి అనుకున్నాం ఒకటి జరిగిందని. నో ప్రాబ్లం సార్. మన మంచికే అనుకుందాం. ఏం జరిగినా మన మంచికే. ఈ పాయింట్ మీద మనం 2-3 సార్లు చాలా చాలా చిన్న చిన్న స్టోరీలు చెప్పుకున్నాం సార్. అది మీరు మరొకసారి గుర్తు చేసుకోండి. ఎందుకంటే చెప్పిన స్టోరీ మళ్ళీ చెప్పడం కూడా బాగుండదు. ఏం జరిగినా మన మంచికే. ఇప్పుడు మనం ఎక్సలెంట్ గా వెళ్తున్నామంటే మన మీద 10 మంది చూపు ఉంటుంది సార్. దాన్ని మనం తప్పించుకొని వెళ్ళగలగాలి. కాయలున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు సార్. కాయలు లేని చెట్టుకి ఎవరు రాయేయరు సార్. కాయలు ఉన్న వాటికే వేస్తారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే నమ్మకం మీద ఉండాలి సార్. మనం నమ్మకంగా ఒకళ్ళు సిస్టమ్ కూడా చెప్తుంది సార్, ఎవరి మాటలు వినొద్దు, మీరు వెళ్ళే దారిలో మీరు వెళ్ళండి. మనం అది కారణం ఏంటంటే వేరే విధంగా చెప్తారు సార్. దీంట్లోంచి వాళ్ళని ఏ విధంగా మనం మేనేజ్ చేయాలి, బాగా ఎక్సలెంట్ గా వెళ్తున్నారని అవన్నీ మనం పట్టించుకోకూడదు. మనం వెళ్ళే దారి మంచిదైనప్పుడు మనం ఎంత దూరం వెళ్ళొచ్చు సార్. మీ గమ్యం చేరుకుంటారు. మీరు షార్ట్ కట్లో వెళ్ళాలనో లేదంటే వేరే విధంగా వెళ్ళాలనుకున్నప్పుడు మనం ఒక్కసారి దారి తప్పామంటే దారి తప్పే ఉంటాం సార్. ఇంకా మెయిన్ మనం అనుకున్న కాన్సెప్ట్ కానీ మనం అనుకున్న గోల్ కానీ మనం చేరలేం సార్. ఇది ఒక్క విషయాన్ని మనం అందరం గ్రహించుకోవాలి సార్. సూపర్ సార్. ఎక్సలెంట్ గా ఉంది. మనకి ఇన్ని రోజులు మనకు మంచి అవకాశం ఇచ్చిన సిస్టమ్. మాక్సిమం అందరూ అనుకున్న రేంజ్ కాయిన్స్ ఏదైతే 1000 పీవీసీలు మనం అనుకున్నాం ఆ రేంజ్ కి అందరు చేరుకొని ఉంటారని అనుకుంటున్నాం. ఇంకా మనం ఇంకా ఫండింగ్ అనేది ఇంకా ఎవరెవరి ఛాయిస్ సార్. అది చేసుకోండి. సిస్టమ్ గురించి రోజు పెద్ద పెద్ద లీడర్లు చెప్తా ఉన్నారు. నేను ఈ జనరల్ పాయింట్ చెప్పానంటే ఏదో చెప్పాలనిపించింది సార్, చెప్పాను. ఇవి అందరూ మరొకసారి గుర్తు చేసుకోండి. పాజిటివ్ సార్. నేను ఇదే చెప్తున్నా సార్. విశ్వాన్ని ఏదైతే మనం ఉన్నామో, మనం ఏదైతే అనుకుంటామో జరిగిద్ది సార్. అది
మనకు గురువులు నేర్పిన ఒక మంచి విషయం ఇదే సార్. సబ్ కాన్షియస్ మైండ్ లో మనలో మనలో ఇంకొకరు ఉంటారు అంటాం కదా, దాన్ని మనం మేల్కొల్పి మనం వర్క్ చేసుకోవాలి సార్. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. యూనివర్సల్ లో మనం ఉన్నాం సార్. యూనివర్సల్ లో మనం ఎప్పుడైతే మనం 1కి 10 సార్లు అనుకుంటామో యూనివర్సల్ లో అది నోటెడ్ అవుతుంది సార్. ప్రతి పాయింట్ అదే విధంగా జరిగిద్ది సార్. అది కావాలంటే ఎవరైనా మనం చేసి చూద్దాం ప్రాక్టికల్ గా. మేమైతే చాలా విధాలుగా మేము దాన్ని ప్రాక్టికల్ చేసి చూసాం సార్, రుజువైంది కూడా. ఇంకెవరైనా కావాలంటే చేసేయచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఒకటే సార్ లాస్ట్ ఫైనల్ గా చెప్పాలనుకునేది ఏంటంటే, మీరు ఏదైతే చేయాలనుకుని వచ్చారో అది చేసేంత వరకు దాని పట్టు వదలని విక్రమార్కుడు అంటాం కదా సార్, అలా ఉండండి సార్. ఖచ్చితంగా సక్సెస్ మనల్ని చేసే మీ వర్క్ మీద మిమ్మల్ని చూసే మీకు మీ దగ్గరకు వస్తుంది సార్. 100% ఇది నిజం సార్. ఇది థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ 5 minutes నాకు అవకాశం ఇచ్చినందుకు. అలాగే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మంచి విషయాలు చెప్పడం జరిగింది. ఒక్కసారి ఇక్కడ వాసాల శంకర్, వెల్కమ్ సార్. మీరు సార్ నమస్తే. నమస్తే. కర్నాటక జిల్లా చిమ్మనపల్లె పల్లెటూరు సార్. చెప్పండి సార్. వెల్కమ్ సార్ మాట్లాడండి సార్, చెప్పండి. అదే సార్, ఇంతకుముందు సార్ చెప్పినట్లుగా ఫెరల్ సిస్టమ్ గురించి, ఫెరల్ కొరల్ అనెక్స్, నేను అనెక్స్ లో ఉన్నా సార్. మా మిస్సెస్ తో అనెక్స్ లో ఉంది. ఇంకా నా వెనకాల ఇంకా డౌన్లా 20-30 మంది దాకా మేము చేయించినాం సార్. అదే ఇప్పుడు సార్ చెప్పినట్లుగా వాళ్ళు కొంచెం మనలను ఇవస్తానే అవస్తానే అని కొంచెం వాళ్ళు మనల్ని వేరే పల్లెటూరు కదా సార్, విలేజ్, వేరే రకంగా మాట్లాడిండ్రు. అయినా కొందరికి డబ్బులు ఇచ్చిన సార్. ఇక నాకు ఎక్కువ తెలియదు, చదువుకోలేదు కానీ సార్ కొంచెం కొంచెం ఈ వింటుంటే నాకు కొంచెం అర్థమవుతుంది సార్. అలాగనే కొంచెం జనాలతోటి నాకు ఏది 2250 మనం కట్టించినాం కదా సార్. మాట వినబడుతుంది సార్? వాట క్లియర్ ఉంది సార్, వినబడుతుంది, వింటున్నాం. అయితే 2250 అప్పుడు ఫెరల్ల కూరల్ల అట్లా కొందరిని కట్టించినాం. విలేజ్ పల్లెటూరు కాబట్టి కొంచెం ఏదో నేను తిన్నా అని వాళ్ళు నన్ను తప్పు పట్టినట్టుగా మాట్లాడుతుంటారు. సరే, మీకు నేను ఆ టైం వచ్చినప్పుడు చూపిస్తా, చెప్తా, ఆ సందర్భం చెప్తున్నా సారు. ఓకే, ఇది నా బాధ సార్. ఇప్పుడు ఒక కాయిన్స్ విలువ ఎంత అనేది 50 రూపాయలు అన్నారు. అయితే మనకు ఒక కాయిన్ వేసి చూడటానికి సుతం అందులో వేస్తే ఒక మనకు తెలిసిన వ్యక్తి కాయిన్స్కు 500 తీసుకున్నాడు, మాకు తెలియక. సరే తీసుకుంటే ఆయన సర్వీస్ చేసి నువ్వు తీసుకున్నాడు, దానికి నేను బాధపడతలేను. కానీ నా అనుకున్న జనాలు కొంచెం నన్ను వస్తాయి అన్నావు, 32 లక్షలు వస్తాయి అన్నావు, 35 లక్షలు వస్తాయి అన్నావు, అదన్నావు ఇదన్నావు. పల్లెటూరులో కొంచెం వేరే రకంగా మాట్లాడుతుండ్రు. మీ మాటలు నేను ప్రతిరోజు వింటున్నా సార్. దాని వలన దేవుని దయతోటి సిస్టమ్ దానియల్ జాన్సన్ గారు మీ మాటలు, ఈ సిస్టమ్ ఫాలో అయ్యేదంటే పేదరికం పోయి దేశాన్ని మారుస్తారు, చాలా బాగుపడతామని ఆశ ఉంది సార్. సార్ మీ పేరు రాకేష్ సార్ గారా? రాజేష్, నా పేరు రాజేష్. రాజేష్ సార్ గారు, చాలా చాలా వందనాలు. చాలా రోజు మాట్లాడుతుండ్రు, ధన్యవాదాలు సార్. ఓకే, వింటున్నా నేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీ థ్యాంక్స్. బాధ అర్థం చేసుకోగలము. ఓకే సార్. కరెక్ట్ సార్, మీరు అన్నది ఇప్పుడు మీరు ఏదైతే మాట్లాడిందో అది 100% ఇట్స్ ట్రూ, నిజం. అది జరిగింది, అది అందరికి. బట్ ఒకటి ఇక్కడ నేను కరెక్షన్ చేస్తాను. ఏంటంటే కాయిన్ రేట్ అన్న కాడ మాత్రం నేను ఒక కరెక్షన్ చేస్తాను మీకు. అయితే కాయిన్ రేట్ అనేది మనము 1385 రూపాయలకు కూడా మనము కింది వాళ్ళకి ఆ టైంలో కాయిన్ పెట్టుకోవాలంటే వాళ్ళు డబ్బులు పంపిస్తే ఆ టైంలో అదే రేటు తీసుకుని డబ్బులు పంపించడం జరిగింది.
తర్వాత మళ్ళీ 1100 అయింది. 1100 టైంలో తీసుకుంటే వాళ్ళు 1100 రూపాయలు తీసుకుని క్యాన్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత 800 అయినప్పుడు 800 రూపాయలు, 500 అయినప్పుడు 500 రూపాయలు, 400 అయినప్పుడు 400, 100 అయినప్పుడు 100, 50 అయినప్పుడు 50. అయితే ఓకే, సర్వీసు అంటే 50 ఉన్నప్పుడు 500 తీసుకోడు ఏ వ్యక్తి కూడా. ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను మీకు. ఎంత సర్వీస్ చేసినా కూడా మీరు ఒక కాయిన్ తీసుకుంటున్నారు అంటే 50 రూపాయలు ఉన్నప్పుడు 500 ఎవరు కూడా తీసుకోరు. కాకపోతే 10 రూపాయలు, 20 రూపాయలు మేబీ కలుపు ఉండొచ్చు, లేదా 30 రూపాయలు కూడా కలుపు ఉండొచ్చు. అంతేగాని సో నాకు తెలిసి అంటే అతను ఎవరో కూడా నాకు తెలియదు, అయినా కూడా నేను మాట్లాడుతున్నాను. మేము మీ అప్లైన్ ఎవరు తీసుకున్నారు కూడా నేను అడగలేదు. నేను జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. నేను జనరల్ గా మాట్లాడుతున్నాను సార్. అట్లా అడగడం వద్దు. అది ఇంకా మీరు వినండి సార్. ఇక మీరు మ్యూట్ చేసుకుని వినండి. ఇక మీరు మాట్లాడిందని నేను మాట్లాడుతున్నాను. సో మనందరం అంటే మళ్ళీ ఏదన్నా వేరే విషయం మాట్లాడుతుంటే మైక్ మ్యూట్ చేసుకోరు అక్కడ, నేను చెప్తాను. మీరే మ్యూట్ చేసుకోండి. మీ విషయం గురించి నేను మాట్లాడుతున్నాను ఇక్కడ. ఓకే సార్. అయితే ఇక్కడ జరిగింది, ఇప్పుడు మీరు మాట్లాడింది 100% అది కరెక్ట్. సో అందరికి అదే జరిగింది. మనం నిజంగానే మీరు అన్నట్టుగా మనము ఏం చెప్పలేకపోయాము. తర్వాత వాళ్ళందరూ ఇప్పుడు మీరు అన్నట్టుగా నిజంగానే నువ్వే తిన్నావు డబ్బులు అని కూడా వాళ్ళు అంటారు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు అంటారు అలా అంటే, సో మాకు చెప్పింది నువ్వు, అక్కడ సిస్టము ఏం చేంజ్ అయింది, ఏం మారింది, ఏ విధంగా వెనక్కి వెళ్ళింది, ఏ విధంగా ముందుకు వెళ్ళింది, ఏ విధంగా మరి రోజు లక్షలు కూడా సంపాదించుకుంటున్నారు. మాకు అవన్నీ అవసరం లేదు. బట్ నువ్వు చెప్పావు ఒక ఐడియా వేసుకుంటే ఇవన్నీ వస్తాయని చెప్పావు, ఇవన్నీ రావాలి అనేది నిజంగానే మరి చాలా మంది అలా మాట్లాడిన మాట వాస్తవమే, మాట్లాడతారు కూడా. సో దాన్ని మీరు ఇక కొద్దిగా మరి మీరే ఆలోచించి, సో వాళ్ళ మైండ్ మనస్తత్వం ఏంటి అనేది మీకే తెలుస్తుంది కనుక ఏ విధంగా హ్యాండిల్ చేయాలో ఆ విధంగానే హ్యాండిల్ చేసుకోవాలి. మరి ఏం చేద్దాం, ఎందుకంటే సో నువ్వైతే మనం తీసుకున్నది కాదు. బట్ ఏంటంటే మనం చెప్పే విధానంలో తప్పు జరిగింది. అయితే అది మీ తప్పుడు కూడా పట్టరాదు. నేను మీ అప్లైన్ ఏం చెప్పాడో మీరు కింద వాళ్ళకి అలాగే చెప్పుకుంటారు. అందుకని చెప్పేసి ఇక్కడ నేను ఎవరిని తప్పు పట్టట్లేదు, ఎవరిని మంచి వాళ్ళు అనట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు. బట్ మీరు మాట్లాడింది మాత్రం వాస్తవం. సో బాధాకరం. ఎందుకంటే మనం డబ్బులు తీసుకోలేదు, వాళ్ళ డబ్బులు మనం తినలేదు. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ మైండ్ సెట్ లో నువ్వే మొత్తం తిన్నావు అన్న ఒక ఆలోచన వాళ్ళు అంటున్నారు. ఈవెన్ నేను కూడా ఇది ఫేస్ చేశాను సార్. ఎందుకంటే నిజం, ఇది రియల్గా నేను కూడా ఫేస్ చేశాను. ఫేస్ చేయడం అంటే నన్ను కూడా అన్నారు అని అర్థం. నన్ను కూడా అన్నారు సార్. సో ఇలాంటివి జరిగినాయి. దానికి మనము సో సిస్టమ్ లో మన అప్లైను సరిగ్గా చెప్పలేకపోవచ్చు. ఏమని ఒక రాజేష్ ఒక ఐడియా వేసుకో, ఏం లేకుండా పర్వాలేదు అని చెప్పి నాకైతే చెప్పలేదు నా అప్లైను. అందుకని చెప్పేసి నేను అతనికి బ్లేమ్ చేయడానికి లేదు. అలాగని చెప్పేసి నా కింది వాళ్ళకి కూడా నేను చెప్పలేదు. ఈ విధంగా మా ఊరి వాళ్ళని కూడా చేయించాను. బట్ వాళ్ళకి మీరు ఏం చేయాల్సిన పని లేదు, ఒక ఐడియా వేసుకోండి మాత్రం నేను కూడా చెప్పలేదు. సో థ్యాంక్ గాడ్, దాని వల్ల మనము కొద్దిగంత సేఫే అనుకోవాలి. అట్లా సో మన తప్పు జరిగింది. ఉండండి, ఇక్కడ శ్రీనివాస్ లింగంపల్లి సార్ ఆయన చేశారు. ఆ సార్ కూడా ఒకసారి మాట్లాడడానికి అవకాశం ఇద్దాం. వెల్కమ్ సార్ శ్రీనివాస్ సార్. హలో, చెప్పండి సార్. ఏం పరిస్థితి సార్? ఇది వరకు డౌట్ అడిగింది, అది కూడా మాకు డౌట్ ఉంది సార్. అదే డౌట్ లో ఉంటున్నాం సార్. ఇప్పుడు అదే మాట్లాడుతున్నా కదా సార్. ఎందుకంటే మనం ఇప్పుడు సిస్టమ్ అనేది మనకు చేంజ్ అవుతుందని మనకు తెలీదు. బట్ కాలానికి అనుగుణంగా మారాల్సి వచ్చింది. బట్ ఎందుకు మారింది అనేది కూడా ఆ టైంలో చెప్పారు. మరి ఎంతమంది ఆ టైంలో చాలా మంది అప్పుడు మీటింగ్ అటెండ్ కాలేదు సార్. చెప్పండి, మీరు మాట్లాడండి. మీరు మాట్లాడతారు, నేను మాట్లాడతాను. మీరు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే చెప్పండి సార్. మాట్లాడతాను మాట్లాడతారు. శంకర్ సార్ చెప్పిన స్టార్టింగ్ అన్నాడు పేర్ల వ్యాన్ అన్నాడు ఒక సిస్టమ్ మనం అనుకున్నాం సార్. అప్పుడు సార్ చెప్పింది. అవును సార్. అందుకే నేను కూడా ఫస్ట్ అదే మాట్లాడుతున్నాను కదా సార్. మాట్లాడండి, మీరు మాట్లాడండి సార్. చెప్పండి సార్, వింటాను. అదే సార్, మీరు కూడా అయ్యో మీ మనసులో కూడా ఉన్న ఏదైతే ఉందో అది వ్యక్తం చేయండి, బయటకు మాట్లాడిన తర్వాత నేను మాట్లాడతాను సార్. విన్నాను కదా, నేను ఫ్రీగా ఉండే ఇప్పుడు ఫ్రీ అయితే ఇప్పుడు శంకర్ సార్ చెప్పిన బాధనే మాకు కూడా ఉంది అనేది మీరు అంటున్నారు, అంతే కదా సార్? సో అట్లా మాట్లాడితే ఆ బాధ అనేది మాకు కూడా ఉంది. అంటే మాకంటే నాకు కూడా ఉంది. ఎందుకు నాకు కూడా అన్నానంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఉంది సార్. యాక్చువల్లీ చెప్పాలంటే పీవీసీ మెటాలో పర్లవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఇదే బాధ. బట్ ఏంటంటే సార్ ఒకటి గుర్తుంచుకోవాలా. ఇప్పుడు ఇందాక నేను చెప్పాను, దానికి మీకు ఆన్సర్ దొరికిపోయింది ఆల్రెడీ మీరు అర్థం చేసుకుంటే నేను ఆన్సర్ ఇచ్చినాను. ఏంటంటే మనం చెప్పే విధానంలో తప్పు జరిగింది అని సిస్టమ్ చెప్పిన విధానంలో తప్పు జరగలేదు. అయితే ఇక్కడ మనం ఏం చెప్పాము, ఇప్పుడు నా అప్లైన్ ఉన్నాడు సార్, నా అప్లైన్ నవీన్ అంటే అందరికి తెలుసు. నాకు నవీన్ ఇలా చెప్పలేదు, ఒక ఐడి చేసుకో,
ఓన్లీ నువ్వేం చేయకున్నా పర్వాలేదు నీకు 32 వస్తాయని చెప్పి చెప్పలేదు తను. సార్ అంటే అదే మరి సిస్టమ్ చెప్తే అందరికి ఒకే విధంగా చెప్పాలి కదా, అందరు ఒకే విధంగా చెప్పాలి కదా సార్. సార్ అది ఒకటి. సో చెప్పలేదు. సో మనం ఏం చేసాము, అనుకోకుండా మనకి అవకాశం ఇచ్చిన వ్యక్తి లే నువ్వు ఏం చేయాల్సిన పని లేదు, జస్ట్ చేసుకో అని చెప్పినాడు. సో ఇక్కడ తీసుకుంటాను. వేసుకోండి ఏం పర్లేదు, మీరు ఏం చేయాల్సిన పని లేదు అన్నాడు కావచ్చు. వేసుకోండి, పేర్లు వేసుకోండి. వస్తుంది ఇక్కడ. సో మరి ఎవరి తప్పు అర్థం, అప్లైన్ తప్పు, చెప్పిన వ్యక్తి తప్పు. మరి ఇక్కడ మనం ఏమంటున్నామంటే ప్రతి ఒక్కరము సిస్టాన్ని తప్పు అంటున్నాము. అంటే ఒకటి సార్, ఇప్పుడు నేను మీరంటే ఇంకా ఫస్ట్ ర్యాంకులో, సెకండ్ ర్యాంకులో, థర్డ్ ర్యాంకులో ఉండొచ్చు. నేను 5th ర్యాంక్ వరకు కూడా వెళ్ళాను. 5th ర్యాంక్ అంటే అమెథిస్ట్. ఇప్పుడు ఆనెక్స్ చేయాలంటే అప్పటికే 7,000 ఖర్చు అవుతాయి, 7,000 8,000 ఖర్చు అవుతాయి. క్వాడ్ చేయాలంటే 1,000 రూపాయలు, సారీ 1,000 కాదు, 75,000 రూపాయలు ఖర్చు అవుతాయి. అమెథిస్ట్ చేయాలంటే ఈ 75,000 ఇప్పటికి పెట్టిన 20,000 లక్ష వరకు అయినాయి. మళ్ళీ అమెథిస్ట్ చేశాను అంటే 3,50,000 రూపాయలు చేశాను. అది 3,50,000 1,00,000 రూపాయలు, మొత్తం ఎంత సార్ 4,50,000 రూపాయలు. సో నేను ఎందుకు చేశాను, ఇప్పుడు క్వాడ్స్ ఎందుకు చేశాను అంటే 39 కోట్లు రావాలని చేశాను. ఆనెక్స్ ఎందుకు చేశాను అంటే 3,90,00,000 అంటే 4 కోట్ల రూపాయలు రావాలని చేశాను ఆనెక్స్. సో మరి క్వాడ్స్ తర్వాత అమెథిస్ట్ చేశాను కదా 3,75,000 అంటే దగ్గర 396 కోట్లు వస్తాయని చెప్పి చేశాను. సో ఇప్పుడు నేను అంత ఖర్చు పెట్టుకున్నోడిని, సో సిస్టమ్ ఇట్లా చేంజెస్ అయిపోయింది, మారిపోయింది. అప్లైన్ నేను తిట్టి రోజు లేకపోతే ఇంకేదో అతను కష్టపెట్టి తనను తిట్టుకుంటూ, లేకపోతే ఇక ఇది వేస్ట్, అసలు అంతా ఇది దునియానే వేస్ట్. ఒక్కోసారి మనకు ఏమైందంటే చెప్పేసి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. సో మనం ఇంట్లో మనం ప్రేమించిన వాళ్ళు దానికి ఏం జరగకూడదు. మన ఇంట్లో ఏదన్నా చిన్న, ఇప్పుడు పప్పి కానీ లేకపోతే డాగ్స్ కానీ పెంచుకుంటున్నారు, కిట్టీస్ కిట్టి అంటే పిల్లి కుండలను పెంచుకుంటున్నారు. ఈవెన్ ఇప్పుడు జంతువు అంటే పశు మన ఆవులను పెంచుకుంటున్నారు. ఈవెన్ ఎట్లున్నాయంటే సార్ వాళ్ళు ఒకవేళ చనిపోయినప్పుడు వాటికి ఏమైనా జరిగినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే ఇక ఏది వేస్ట్, అన్ని వేస్ట్, ఎందుకు పనికి రాదు అనే ఒక ధోరణిలోకి మనం వెళ్ళడం జరుగుతుంది. ఏమంటారు సార్, కరెక్టేనా? కరెక్టే సార్, అదే. సో అలా ఇప్పుడు ఇక్కడ నేను 5,00,000 రూపాయలు కోల్పోయాను ఇక్కడ పర్లవెన్లో అమెథిస్ట్ చేసి. అవునా సార్, కోల్పోయినట్టే కదా. నాకైతే 396 కోట్లు రాలేవు కదా సార్. మీకు ఎలా వచ్చిందో అది మన డబుల్ క్లిక్ చేస్తే 200% మీకు వచ్చింది, అలాగే నాకు కూడా డబుల్ క్లిక్ చేస్తే వచ్చింది. మరి అవి మనీ చేసుకున్నామంటే చేసుకోలేదు. ఇది అంటే క్యాజువల్ గా మాట్లాడుకుంటాం మనం. జనరల్ గా ఇందాక సార్ అన్నట్టుగా పల్లెటూరులో ఉండు, నువ్వు సిటీలో ఉండు, అందరికి జరిగింది ఒకటే. కాకపోతే పల్లెటూరులో ఏంటంటే వాళ్ళు మీటింగ్ అనేది వాళ్ళకి ఐడియా లేకపోవచ్చు. కొంతమందికి ఎవరు చెప్పినా వినరు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు నేను సార్ ఇక్కడ మా రాజేష్ సార్ ఉన్నారు, రోజు మీటింగ్ ఉంటారు అన్న అనుకో, వాడేవాడు అంటారు. ఖచ్చితంగా కంపల్సరీ, అది తప్పట్టుకున్న అవసరం లేదు. వాడేవాడు నేను మీతో చేశాను, నువ్వు మాట్లాడంటాడు. కరెక్ట్, అది కూడా పాయింటే. అలాగని చెప్పి వాళ్ళ చెరువు మాట్లాడట్లేదు, వాళ్ళ బాధ అది, మన బాధ ఇది. సో ఎవరికి ఎవరో చెప్పుకుంటాం. అందుకని ఏం చేశానంటే సార్, సిస్టమ్ యూటర్న్ తీసుకుంది కదా అని చెప్పేసి నేను కూడా యూటర్న్ తీసుకున్నా సార్. యూటర్న్ అంటే ఇక్కడ ఏంటంటే సిస్టము అందులోకి వెళ్లే ముందు మనకు కొన్ని నోటిఫికేషన్ల ద్వారా చెప్పడం జరిగింది. ఇలా మార్పుల కారణంగా మనము ముందుకు వెళ్లాల్సి వస్తుంది, లేకపోతే మనకంటే ముందు ఎన్నో కంపెనీలు వస్తున్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే అనుకున్నట్టుగానే వీళ్ళు మారిన సార్ ఆ నెలల్లోనే, నెక్స్ట్ నెలల్లోనే వేల కొద్ది ఈ మెటాలు పుట్టుకొచ్చేసారు. అంటే వాళ్ళ ఇంటెన్షన్ కరెక్ట్ గా అయిందన్నమాట. బట్ మీకు ఇప్పుడు నేను చెప్పేది మీకు సరైన సమాధానం అయితే రాదు సార్. ఎందుకంటే మీకు ఏదైతే బాధ ఉందో ఆ బాధ పోదు, సరైన సమాధానం రాదు. జనరల్ గా నేను మాట్లాడుతున్నా, ఈ విషయం వచ్చినప్పుడు మనం పూర్తిగా మరి మాట్లాడుకోవాలి కదా సార్, అట్లంటే అని మాట్లాడుతున్నాను తప్ప మీకు నేను 100% సర్టిఫికేషన్ జాబ్ మొత్తం నేను ఇవ్వలేను ఇక్కడ. జనరల్ గా మాట్లాడుకుంటాను తప్ప 100% అయితే నేను ఇవ్వలేను సార్. ఎవరికి 100% ఇది జరగదు, నాకు కూడా జరగలేదు. అందుకే నా ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇచ్చాను సార్, నేనే 5 లాక్ పోగొట్టుకున్నాను, 5 లక్షలు పోయినాయి కదా అని చెప్పేసి మరి దీని నుంచి పక్కగా జరిగితే అయితే రేపు ఇంకో సిస్టంలోకి వెళ్తాను. సో రేపు మళ్ళీ ఇందులో నేను ఆల్రెడీ 4 సంవత్సరాలు గడిచిన తర్వాత మళ్ళీ నేను ఇంకో సిస్టంలోకి వెళ్తే మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ప్రయాణం చేయాలి కదా సార్. ఫస్ట్ ప్రయాణం అక్కడి నుంచి అవుతుంది కదా మళ్ళీ. అవును సార్. మరి అందులో కూడా సిస్టంలో కూడా ఇది మారదు, మళ్ళీ వేరే చేంజ్ అవ్వదు అని నమ్మకం ఉందా సార్? అది కూడా లేదు కదా సార్. సో అట్లనే లేదు, ఇట్లా లేదు. మరి అన్నప్పుడు
ఇందులో మనం 4 సంవత్సరాల నుంచి ఉన్నాము. తర్వాత కొద్దిగా నమ్మకం కూడా కలిగింది. ఏది ఏమైనా ఏం చేద్దామని చెప్పేసి మరి ఫస్ట్ రోజే సీడ్ ఫండింగ్ చేసుకొని అలా వెళ్ళడం జరిగింది సార్. అలా 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 మరి సిస్టమ్ నిజంగానే ఎప్పుడైతే మనకు ఇందులో వచ్చే ముందు ఒక 15 నెలల రోజుల ముందు మనకు ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. మీకు మేము బిలియన్స్ సంపాదించుకునే ఒక అవకాశాన్ని తీసుకొస్తున్నాము. సో ఇందులో మనము సర్వైవ్ కాలేము. సర్వైవ్ అంటే సార్ ఇందులో ఇలాగే ఉంటే మనకు ఆటోపులు రావు. ఎందుకంటే మన పబ్లిక్ మనం చెప్పింది ఏంటంటే మీరు రండి, మీరు వచ్చిన తర్వాత ఒక నలుగురిని చేయించండి, ఆ తర్వాత ఆ నలుగురిని మళ్ళా ఒక్కొక్కరికి కూడా చెప్పండి, నలుగురిని చేసుకోండి అని చెప్పారు. తర్వాత ఇంట్లో ఐడి వేసుకోవద్దని కూడా చెప్పారు. బట్ ఏంటంటే మనం చేసిన తప్పు ఏంటంటే ఇక్కడ ఇంట్లో ఐడీలు కూడా వేసుకున్నాం, 100ల కొద్ది వేసుకున్నాం, 1000 కొద్ది వేసుకున్నాము అని చెప్పేసి సిస్టమ్ ఏం చేసిందంటే అక్కడ వాళ్ళు మెయిల్ ఐడీలు, వాళ్ళు ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా చెక్ చేయడం జరిగింది. అలా చెక్ చేస్తే ఒక్కొక్క మెయిల్ ఐడి మీద, ఒక్కొక్క ఫోన్ నెంబర్ మీద వేల కొద్ది మరి ఐడీలు ఉన్నాయి. సో అట్లా అయినా కూడా నువ్వు పనుల్లో ఉంచినా కూడా నువ్వు $30 పెట్టినావు. నువ్వు $30 కొనుక్కొని 2250 పెట్టావు. బట్ సిస్టమ్కి వెళ్ళింది నువ్వు ఒక్క ఐడి ద్వారా 5 డీపీలు మాత్రమే. సో ఆ 5 డీపీలు నువ్వు ఒక ఇంట్లో ఒక 1000 ఐడీలు వేసుకుంటే మరి 5x5 అంటే 500 డీపీలు పోయినట్టు. సో బట్ నీకు తిరిగి సిస్టమ్ ఏం చేసిందంటే 60 డీపీలు ఇచ్చింది ఒక్కొక్క ఐడికి. సో నీ దగ్గర 1000 ఐడీలు ఉన్నప్పుడు నీకు 6×5=30 మరి 30,000 డీపీ ఇచ్చింది నీకు. అది మనం ఎవరూ గ్రహించలేదు. కానీ ఇక్కడ బాధ ఎవరికి అంటే సింగిల్ ఐడీలు వేసి మనం ఏదో పైన వాళ్ళు చెప్పారు కానీ మనం వీళ్ళకి చెప్పే, సో ఆ బాధ మనకు ఉంది. అంతేనా సార్? ఇప్పుడు ఉన్నా చెప్పండి. ఏదైనా నేను సిస్టమ్ తరపున ఏమైనా మాట్లాడినా సిస్టమ్ మంచిదే, మీరు ఎందుకు తిరుగుతున్నారని లేదు, లేకపోతే మీరు కరెక్ట్ కాదు, సిస్టమ్ మంచిదని రెండును మాట్లాడలేదు. సో ఈ విధంగా జరిగింది. ఈ విధంగా ఇక్కడ జరిగింది సార్. చెప్పండి, ఇంకా ఏమైనా మీరు మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. ఈ విధంగా జరిగింది. ఇంకొకసారి కూడా ఒకసారి ఎంటర్ చేశారు, ఆ సార్తో కూడా మాట్లాడదాం. నేనైతే ఒకటే చెప్తాను సార్ మీకు. అయితే కొంతమందికి పర్సనల్ గా మాట్లాడితే నేను చెప్పాను ఇక్కడ మరి నాదూరి నాగరాజ అయిపోయారు. ఇంకొకసారి కూడా ఒకసారి ఎంటర్ చేశారు, అతను కూడా నేను ఇన్విటేషన్ ఇచ్చాను, బట్ మాట్లాడలేదు సార్. మీరు కూడా మాట్లాడారు సార్. వెల్కమ్ సార్. ఏసార్ అయితే ఇన్విటేషన్ ఇచ్చాను. మరి పేరు సూర్యనారాయణ సార్. వెల్కమ్ సార్. మీరు ఏమైనా మాట్లాడుకుంటున్నారా? మళ్ళీ ఇంకొకటి కూడా మాట్లాడతారు సార్ ఇక్కడ. అయితే మనం అనుకోవచ్చు ఇక్కడ సిస్టమ్ ఒకే లెక్క ఉండాలి కదా, మారద్దు కదా, ఎందుకు మారింది అని కూడా మన వాళ్ళు మాట్లాడతారు అనమాట. దానికి మరి ఏం చేద్దాం సార్ చెప్పండి మీరే. ఎందుకంటే సార్ మీ సీనియర్ మాకంటే మాకు డౌట్స్ అదే కంపారిజన్ అవుతుంది సార్ వాళ్ళు. ఎందుకంటే మాకు మాట్లాడండి సార్, పర్లేదు సార్, మీకు ఏమవుతుంది మాట్లాడి నేను ఉన్నాను కదా. మీ మాట రావట్లేదు సార్. శ్రీనివాస్ సార్, లింగంపల్లి శ్రీనివాస్ సార్, మీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టున్నా, మీరు మైక్ అన్మ్యూట్లో ఉన్నారు కానీ మీ వాయిస్ రావట్లేదు. శ్రీనివాస్ లింగంపల్లి సార్. ఓకే, సార్కు నెట్వర్క్ ఇష్యూ అవుతున్నది. రండి సార్, మళ్ళీ మీరు ఒకసారి ఓపెన్ చేయండి, లెఫ్ట్ రండి, లేకపోతే మీ నెట్వర్క్ ఇష్యూ అయింది. సో ఇది నేను అన్నిటికీ ఇప్పటికే సమాధానం చెప్పాను మీకు. ఏంటంటే సో మరి నేను వేరే సిస్టంలోకి వెళ్తానంటేనేమో అక్కడ టైం వేస్ట్ అయిపోయింది. నేను ఆ సిస్టంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మరి అవి కూడా మారిపోతే ఏం చేయలేను. సో నిజంగానే నేను మరి మీకు ఇక్కడ చెప్పాను కొన్నిసార్లు, వేరే సిస్టాలు కూడా ఇందులో చేసి కూడా ఇందులో 5 లక్షల రూపాయలు పెట్టిన తర్వాత కూడా మరి వేరే సిస్టంలో కూడా వెళ్ళాను. అక్కడ కూడా 80,000 రూపాయల వరకు కూడా పెట్టాను. ఇంకో దాంట్లో 20,000 రూపాయలకు పెట్టాను. ఇంకో దాంట్లో 30,000 రూపాయలకు పెట్టాను. బట్ అవి ఇప్పటికీ మరి పేరు లేకుండా వెళ్ళిపోయినాయి. ఒక 5-6 నెలలు బతికినాయి, 3-4 నెలలు బతికినాయి. కొన్ని బతకడం అంటే పోయినాయి అనమాట. అంటే ఇప్పుడు పేర్లు కూడా లేవు. సో అలా ఉంది సార్. సో ఎలాగోలా ఇలా వచ్చాము కదా అని చెప్పేసి మనము సో మరి కంటిన్యూటీ ఉండడం జరిగింది. తర్వాత ప్రతి మీటింగ్లోకి వెళ్ళడం జరిగింది. సో మరి ఎవరు ఏమంటారు, ఎక్కడి నుంచి ఏం తెలుస్తుందో అని తెలుసుకుంటూ మరి ముందుకైతే వెళ్తున్నాం సార్. ఎందుకంటే
మీరు ఇప్పుడు ఏదైతే అన్నారో ఆ బాధాకరమైన విషయం మాకు కూడా ఉన్నాయి. సో మేము కూడా కొంతమందికి సమాధానం చెప్పలేకపోయాము. సో థ్యాంక్ గాడ్, దేవుని దయ వల్ల అనుకోవచ్చు. వాళ్ళు కూడా మరి ఇలా జరిగింది అని చెప్పేసి మరి కొంతమంది ఏమో సైలెన్స్గా ఉన్నారు. కొంతమంది అప్పుడప్పుడు వాయిస్ మెసేజ్ చేస్తారు సార్, అది కరెక్ట్ కాదు, కానీ ఏం చేద్దాం సార్. ఎందుకంటే వాయిస్ మెసేజ్లో వినడానికి కూడా కొన్నిసార్లు మంచి అనిపించదు. ఆ రకంగా వాయిస్ మెసేజ్ చేస్తారు. అయినా కూడా ఏం చేద్దాం, ఓకే అనాల్సి వస్తుంది. సో తల దించుకొని ఒక్కొక్కసారి మరి ఆ విధంగా కూడా ఉండాల్సి వచ్చింది సార్, వస్తుంది. మరి ఏం చేద్దాం సార్. ఎందుకంటే ఇది మనం అయితే తినలేము కదా సార్ అట్లా అలాంటప్పుడు. సో డబ్బులు ఇద్దాము అనుకుంటే ఎక్కువ నుంచి ఇస్తాం సార్. ఈ రోజుల్లో ఇప్పుడు మనము మీకు చెప్పాను ఎగ్జాంపుల్, మనమే ఇంత డబ్బు ఇక్కడ పెట్టుకున్నాము. సో మరి అంతకంతలు మనము ఏమన్నా అర్న్ చేసుకున్నాము అంటే మరి అది కూడా లేదు. సో మరి అలాంటి టైంలో వాళ్ళకి ఎలా ఇస్తాము, ఇది కూడా ఆలోచించాల్సిన విషయం కదా సార్. సో ఇదే మీరు మాట్లాడాలనుకున్నది కూడా ఇదే. నేను కూడా మరి ఇదే మాట చెప్పాను అనమాట. వెల్కమ్ సార్, మీరు వచ్చారుగా. మళ్ళీ మీరు మాట్లాడుతున్నాగా ఏదో కట్ అయిపోయింది సార్. శ్రీనివాస్ సార్ ఇంతకుముందు ఇది సార్ నాకు తెలుసు, నాకు అర్థమైంది. మన వాసాల శంకర్ సార్ కూడా ఇదే బాధ, అంతేనా సార్. సో థ్యాంక్ గాడ్, మీరు చెప్పుకుంటూ వెళ్ళండి సార్. ఎందుకంటే మరి సిస్టమ్ అయితే బంద్ అవ్వలేదు. సో మీ ప్రయత్నం మీరు చేయండి. ఇలా అయ్యింది, సిస్టమ్ ఇలా మారింది. సో మనకు సిస్టమ్ నుంచి వెళ్ళి మాత్రం ఇదే ఇలా ఉండే, కానీ మనకు మధ్యవర్తి చెప్పడం తప్పు జరిగింది అని మీరు శాయశక్తులా వాళ్ళతో మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఫేస్ టు ఫేస్ చేయండి. ఫేస్ చేయడం అంటే తప్పించుకొని తిరగండి. తప్పించుకొని తిరిగితే మనం ఎన్ని రోజులు తప్పించుకున్నాం సార్. ఒక 10 సార్లు తప్పించుకుంటాం, 4 సార్లు తప్పించుకుంటాం. రేపు ఒక రోజు మన ఎదురుగా వస్తాడు. ఎదురుగా వచ్చిన తర్వాత తనకి ఏమవుతుందంటే తనకి చాలా కోపము మీ మీద ఇంకా పెరిగిపోతుంది అనమాట. మనం తప్పించుకుంటూ తిరిగితే ఏమవుతుందంటే తనకి నువ్వు తినకుండా నిజంగానే నువ్వే తిన్నట్టు, అందుకే కదా నువ్వు ఇలా తప్పించుకుని తిరుగుతున్నావు అన్న ఒక ఆలోచన కూడా కలుగుతుంది వాళ్ళకి. సో అందుకని చెప్పేసి తప్పించుకోకుండా 1-2 సార్లు, అంటే మీరు చాలా బిజీలో ఉంటే అది వేరే విషయం, కానీ సో ఏదో రోజు ఒక రోజు మీరు ఫేస్ చేయాల్సిందే. ఆ విషయాల్ని ఫేస్ చేయాలి. ఫేస్ చేసి చెప్పడానికి ప్రయత్నించేయండి. ఇక మరి అట్లా అంతేగాని మనం తప్పించుకుంటే మాత్రం ఎన్ని రోజులను తప్పించుకున్నా సార్. ఓకేనా. సో థ్యాంక్ యూ సార్. ఇంకేమన్నా మాట్లాడాలనుకుంటున్నారా? ఓకే సార్, మాట్లాడచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ. మల్లికార్జున రాజు మురళి సార్ వచ్చారు. వెల్కమ్ సార్. చాలా రోజులు అవుతుంది సార్ ఈ మధ్యన. వెల్కమ్ సార్ మల్లికార్జున సార్, మీకు ఆప్షన్ ఇచ్చాను. మల్లికార్జున సార్ వెల్కమ్ సార్. మరి సార్ కూడా కువైట్లో ఉంటారు. సార్ కూడా మరి 1300 రూపాయలు ఉన్నప్పుడు కూడా మరి బై చేసుకున్నారు. సో ఈవెన్ నేను కూడా మీకు చాలాసార్లు చెప్పాను, నేను కూడా బై చేసుకున్నాను కాయిన్ అని చెప్పేసి. సో ఈ విధంగా ఏంటంటే అలా బై చేసుకున్నా పర్వాలేదు. మీరు ఇంతకుముందు కూడా నేను చెప్పాను 1-2 సార్లు, మీరు లైవ్ లో ఉండండి సార్. అంటే నేను ఒకసారి చెప్పట్లేదు, అందరికి చెప్తున్నాను ఈ సందర్భంగా. సో మీరు బిజినెస్ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సార్, ఒక ఐడి చేసుకొని కూర్చోవడమో లేకపోతే కొంతవరకు కొనుక్కొని కూర్చోవడమో ఇలా లేదు సిస్టమ్. సో మనకు అప్డేట్ కూడా చూడండి, ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంది. సో ఎప్పుడు తప్పుడు అప్డేట్ జరుగుతూ ఉంటాయి. ఈ విధంగా ఉంది సిస్టమ్. సో దీనికి మనము ఇందులో ఉన్నట్టయితే మనీ అర్న్ చేసుకోవాలనుకున్నట్టయితే మాత్రము సార్ మీరు ఖచ్చితంగా మరి లైవ్ లో ఉండాల్సిన అవసరం ఉంది. మీటింగ్ అటెండ్ అవ్వాల్సిన అవసరం ఉన్నది సార్. ఎందుకంటే నేను మొన్న మంచి ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఎగ్జాంపుల్ గా నిజం చెప్పాను. ఎందుకంటే నేను కూడా 200 పీవీసీ మెటల్ కొనుక్కోవడం జరిగింది. ఇక్కడ 2-3 ఉన్నారు సార్లు. ఆ టైంలో నేను కొనుక్కున్నప్పుడు వాళ్ళు కూడా కొనుక్కున్నారు. సో నేను మరి ఎప్పుడైతే తగ్గుతుందో మరి ఇంకా తగ్గేలా ఉంది అన్నట్టు అనిపించినప్పుడు ఎవరు చెప్పలేదు నాకు కూడా సార్, మాకు కూడా ఎవరు చెప్పరు, సిస్టమ్ కూడా చెప్పదు నేను ఈ టైంలో తగ్గిపోతాను అని, లేదా నేను ఈ టైంలో ఖచ్చితమైన టైంలో నేను పెరుగుతాను అంటే కాయిన్ రేట్ పెరుగుతాను అని ఏ ఒక్కరికి కూడా నోటిఫికేషన్ ఇవ్వదు సార్. సో దాన్ని మనమే క్రిప్టోలకు వచ్చిన తర్వాత అర్థం చేసుకుని మెదల్సి వస్తుంది సార్. ఓకేనా సార్. ఇంకెవరైనా మాట్లాడాలనుకుంటున్నారా సార్? మాట్లాడండి సార్, లేదంటే నేను వేరే విషయాలు మాట్లాడతాను. ఇప్పుడుగా ఇంకొక 10 నిమిషాలు మిగిలి ఉంది, ఆ 10 నిమిషాలు నేను వేరే విషయాలు మాట్లాడతాను అనమాట. అందుకని చెప్పేసి మీరు ఎవరైనా ఇంకేమైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు సార్, మీకు ఛాన్స్ ఉంది, అట్లేం లేదు. మీటింగ్ లో వచ్చి అది ఎందుకు మాట్లాడతారు అనేది కూడా లేదు సార్. ఎందుకంటే
ఇందాక కరెక్ట్ చెప్పారు. ఈ మన శ్రీనివాస్ సార్ కానీ, తర్వాత శంకర్ సార్ కానీ, వాసాల శంకర్ సార్ కానీ, చెల్లి సార్ మేము పల్లెటూరు వాళ్ళం, మరి వాళ్ళకి మేము ఈ విధంగా చెప్పడం జరిగింది, ఏం చేయాలో తెలియట్లేదు అని కూడా అది కరెక్ట్. అది ఎందుకంటే బాధ అనేది అందరికి ఉంది. సో దట్ ఈస్ జెన్యున్. ఆ సార్ మాట్లాడింది జెన్యున్. సో నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళలో మరి 100 పైన ఉన్నారు కదా సార్, 110 మెంబర్స్ ఉన్నారు. ఏ 2-3కి ఈ బాధ లేదు తప్ప మిగతా అందరికీ ఆ బాధ. ఇది డౌన్స్ నుంచి అందరూ ఎవరు అది చేసుకోలేదు, సీడ్ ఫండింగ్ చేసుకోలేదు. సీడ్ ఫండింగ్ ఇప్పుడు సిచ్యువేషన్ లో అయితే సీడ్ ఫండింగ్ చేసుకున్న వాళ్ళతో కూడా ప్రెషర్ వస్తుంది. సో దానికి కూడా మీరు ఫేస్ చేయండి సార్. మరి మీరు ఉండండి లైవ్ లో. మీరు లైవ్ లో లేకపోతే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది అన్నమాట. సో మీరు లైవ్ లో ఉంటే వాళ్ళకి ఏం చెప్పాలా ఏంటి అనేది కొద్దిగా మీకు మాట్లాడే ఒక విధానం దొరుకుతుంది. అంటే ఈ మీటింగ్ అని కాదు సార్, నేను మీకు హిందీ అర్థమైతే హిందీలో నడుస్తున్నాయి మీటింగ్లు, తమిళ్లో నడుస్తున్నాయి. ఈవెన్ మీకు కర్ణాటకలో కావాలంటే కర్ణాటక లింక్ కూడా ఇస్తాను. సో మద్రాస్ తమిళ అన్నాడు కదా, హిందీ మీటింగ్లు అయితే ఇంకా చాలా ఉన్నాయి, మీకు తెలిసిన విషయమే. నేనే అందరినీ పరిచయం చేశాను మీకు హిందీ మీటింగ్లలో. సో మీకు ఎక్కడ సమయం ఉంటే అక్కడికి వెళ్ళండి సార్. అంటే నేను ఇలా అనట్లేదు, నా దగ్గరికి రండి, నేను మాట్లాడేది వినండి కాదు నేను చెప్పేది. మీటింగ్ అంటే ఒక మీటింగ్ కదా సార్, మీకు నచ్చిన మీటింగ్లోకి వెళ్ళండి. అంటే మేము ఎక్కడ లేనిది ఇక్కడ వచ్చి చెప్పట్లేదు, మళ్ళీ అదొకటి కూడా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కడ లేనిది ఇక్కడ వచ్చి మేము చెప్పట్లేదు సార్, ఒకటి గుర్తుంచుకోండి. అనవసరంగా మేము ఇక్కడ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. బట్ ఏంటంటే మేము కొంతవరకు ఎవరైనా వచ్చి కావాలని ఇక్కడ తప్పుగా మాట్లాడితే మాత్రం మేము మ్యూట్ చేయడం మాత్రం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ కొత్త వాళ్ళు, మనని మీద ఆధారపడుకున్న వాళ్ళు, ఇప్పుడు కూడా ఇంకా సిస్టంలోకి వస్తున్న వాళ్ళు కూడా వస్తున్నారు ఇది. సో అలాంటి టైంలో నువ్వు వచ్చి నాకు అది నీకు ఇది అని అంటే మరి మేము అలా ఎలా అనుకుంటాం సార్. అందుకని చెప్పేసి అప్పుడు అలా ఉంటుంది తప్ప. సో ఇప్పుడు సార్ అయితే ఎంత బాగా చెప్పారు. మరి ఈ రోజు కూడా కొత్త వాళ్ళు ఉంటే ఏమనుకుంటారు, మరి వాసన శంకర్ సార్ తర్వాత ఈ సారు ఫ్రాంక్లీ మాట్లాడారు, ఉన్నట్టు మాట్లాడారు. వాళ్ళు ఏమన్నా అన్నామా మేము? అది వాళ్ళ యొక్క ఇంటెన్షన్ మాకు అర్థమైంది, వాళ్ళ బాధ అది. బట్ ఇక్కడ సిస్టాన్ని గురించి ఖరాబ్ చేయాలన్న ఆలోచనతో వచ్చిన మాట వేరే ఉంటుంది సార్. సో తన యొక్క బాధ వ్యక్తపరచడం అనేది వేరే ఉంటుంది మాట. సో కొంతమంది దగ్గరికి వస్తున్నారు సార్, ఇలా ఈ రాజేష్ ఏంటి మీటింగ్ చేస్తున్నాడు, ఈ మన తాటికొండ శంకర్ సార్ ఏంటి మీటింగ్ చేస్తున్నాడు, ఇక్కడ ఇంకా మిగతా లీడర్లు వచ్చేసి వాళ్ళకు ఇదిగా మాట్లాడుతున్నారని వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటున్నారు. ఎందుకు పర్సనల్ గా తీసుకుంటున్నారో తెలీదు. ఆ రకంగా వచ్చే వాళ్ళకి మేము కొద్దిగా పర్సనల్ అవసరం లేదు సార్. ఇక్కడ మనకు ఇప్పుడు సార్ ఇది నా పర్సనల్ కాదు, ఇది మీ పర్సనల్ కాదు, ఇది జస్ట్ మనం అందరికి చెప్పాము ఇక్కడ ఇది అవగాహన ప్రోగ్రామ్, మన అవగాహన గురించి మాట్లాడుతున్నాం తప్ప. ఇప్పుడు నా టైంలో ఇక్కడ 10,000 మంది వచ్చి ఉన్నారంటే ఇక్కడ ఉన్నట్టు చెప్తున్నా ఎవరు లేదు, ఒక్కరిద్దరు తప్ప. ఓకేనా? సో వాళ్ళ గురించి నేను ఎంత చేస్తున్నా అంటే మరి అది కూడా కాదు. జస్ట్ ఇది మీరు ఏమనుకుంటారో నాకు ఐడియా లేదు. బట్ సార్ ఏది మాకు ఇక్కడ మేము ఆశించి చేస్తున్నాం అనుకున్నా, లేకపోతే ఇంకోటి అనుకున్నది మేమేం చేయలేం. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇక నేను ఎవరికి ఛాన్స్ ఇవ్వను, మరి ఇక మీకు నేను వేరే మాట్లాడతాను ఇప్పుడు. ఎందుకంటే సో ఏ పార్ట్నర్స్ ఇక్కడ ఈరోజు మరి మీరు ఆల్రెడీ గ్రూప్ లో ఉన్న వాళ్ళైతే చూసి ఉంటారు. మరి ఇది ఏమైందంటే మరి మన లీడర్ అంటే ఇప్పుడు మీకు లీడర్ అంటారు నేను అది. సో లీడర్షిప్ ఉన్న వ్యక్తి, ఎందుకంటే సారు నేను నిజంగా పీవీసీలో అంటే పీవీసీలో కాదు పార్లమెంట్లో నిజంగా ముందుకు వెళ్ళాను అంటే ఎట్లా మాట్లాడాలా ఏం కథ అంటే అందుకు కారణము ఈ సారు కూడా, నేను మాట్లాడబోయే సారు కూడా. ఎందుకంటే అప్పుడు నేను డ్యూటీ చేస్తూ ఆఫీసులో ఉండి సో మీటింగ్ వినేవాడిని. సో తర్వాత రోజుకి 3 మీటింగ్లు అటెండ్ చేసేవారు సారు. సో మరి ఎందుకంటే ఇందాక మరి మేడం కూడా 2 విషయాలు చెప్పారు, స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో మరి చాలా 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 హంబుల్ పర్సన్ అనమాట. అంటే మేము ఫిజికల్ గా కలవలేకున్నా, అంటే సార్ని డైరెక్ట్ గా మేము కలవలేకపోయినా కూడా, బట్ ఏంటంటే ఇప్పుడు మీరందరూ మమ్మల్ని ఇక్కడ నేను కానీ ఇంకా ఇక్కడ మిగతా లీడర్లు మాట్లాడే వాళ్ళని మీరు ఇప్పుడు వాళ్ళు మా వాళ్ళే అన్నట్టు మీరు ఎలాగైతే అనుకుంటున్నారో, అంటే ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాము. సో ఇక్కడ ఏ స్వార్థం లేకుండా మేము మరి సిస్టమ్ గురించి చెప్పడము, అంటే అలా వచ్చిన దాన్ని మీకు చెప్పడం అంతే తప్ప మేము ఏదో కొత్తగా తీసుకొచ్చి చెప్పడం కాదు. అలా మమ్మల్ని మీరు మంచిగా అనుకున్నట్టుగా మేము కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ గా మరి ఈ సార్ని చూడండి. ఇక్కడ మీకు స్క్రీన్ షేర్ అవుతుందా సార్? ఎవరైనా చెప్పండి నాకు. సార్ అవుతుంది.
సో ఈ సార్ సార్ పేరు వాయిస్ క్లియర్ రావట్లేదు సార్. రాజేష్ సార్ వాయిస్ రావట్లే, ఎవరైనా క్లియర్ గా చెప్పండి. రావట్లే వాయిస్. నా వాయిస్ క్లియర్ లేదు సార్, ఎవరైనా చెప్పండి, ఇంకా ఎవరైనా ఇప్పుడు చెప్పండి. వస్తుంది, ఇప్పుడు వస్తుంది. క్లియర్ ఉంది సార్, బాగుందండి, బాగానే ఉంది. బాగుందా? క్లియర్. క్లియర్ సార్. క్లియర్ ఉంది సార్, వాయిస్ క్లియర్ ఉంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సో ఈ సార్ని కూడా ఇప్పుడు మీరందరినీ నేను కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చే వాళ్ళని వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళని కూడా మీ అందరి ఫ్యామిలీ మెంబర్స్ అని మనం ఎలా అనుకుంటున్నామో, ఏ స్వార్థం ఇప్పుడు ఇక్కడ బాలనరసింహ సార్ ఎవరో తెలీదు, రామాంజన్ సార్ తెలీదు, ఇప్పుడు ఇందాక సారు మన ఉపాధ్యాయులు మాట్లాడినారు, ఆ సార్ కూడా మాకు తెలీదు. కానీ ఇక్కడ మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్ లెక్క అయిపోయాం. ఇక్కడ మొత్తం ఒక రూపాయి ఇచ్చిపుచ్చుకోలేము, ఒకసారి కలవలేము, ఒకసారి మా ఇంటికి రాలేదు, ఒకసారి మీ ఇంటికి రాలేదు, అయినా కూడా మనందరం ఒక ఫ్యామిలీ మెంబర్లో అయిపోయాం. సో ఈ సార్ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్లో అయిపోయారు మాకు. ఆ టైం నుంచి వెళ్ళి గత 4 సంవత్సరాల నుంచి వెళ్ళి ప్రతి మీటింగ్ అటెండ్ అవుతుంటే నేను కూడా. సో ఈ సార్ పేరు వచ్చేసి అజిత్ ఓజా సార్. ఈ అయితే ఇంకా అంకిత్ ఉపాధ్యాయ అని చెప్పేసి ఇంకొక 2-3 సార్లు కూడా వీళ్ళు కొద్దిగా టూర్కి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏదైతే హాంకాంగ్ అండ్ బ్యాంకాక్ ఏదైతే వెళ్ళారో, వెళ్ళిన ఒక మరి తెల్లారి నుండి ఈ మనం గత 3 గంటల నుంచి వెళ్ళి వీళ్ళ యొక్క ఏదైతే ఉందో సంథింగ్ మన కాంటాక్ట్ అనేది మనకు కట్ అయిపోయింది. సో ఏమైంది అని చూస్తే మరి 3 గంటలన్నర సమయం గడిచిన తర్వాత మరి ఇక చూడండి, ఇక్కడ అంకిత్ ఓజా సార్ అండ్ సాగర్ సుమన్ ఇంకా 3-4 ఉన్నారు సార్. సో వీళ్ళు కలిసి మరి బ్యాంకాక్ టూర్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ మరి సార్కి మరి గుండెపోటు రావడం జరిగింది. సో అది మనకు తెలిసింది 3 గంటలన్నర ముందే, బట్ కాకపోతే పూర్తి ఏది తెలియకుండా మనం అలా మాట్లాడకూడదు అని చెప్పేసి, సో ఆరోగ్యం బాగోలేదు అని చెప్పేసి అలా ఇలా చెప్తే మరి లాస్ట్ మూమెంట్లో మనకు తెలిసింది ఏంటంటే సార్ ఇక మనకి మరి లేదు అని చెప్పేసి తెలిసింది. సో ఎందుకంటే డైరెక్ట్గా చూడండి ఎక్కడ ఇట్లా సార్ వచ్చేసి ఐ థింక్ ఉత్తరప్రదేశ్ మేబీ అనుకున్న, పూర్తిగా తెలియదు, ఆ విధంగా పూర్తిగా తెలియదు. చూడండి ఇక్కడ అక్కడ నుంచి వెళ్ళి మరి టూర్కి వెళ్ళడం అంటే జస్ట్ మరి జనరల్గా టూర్కి వెళ్ళడము. సో పోయిన కాడ తనకి ఇది రావడం అనేది బాధాకరమైన విషయం. సో ఓం శాంతి. ఎందుకంటే మరి ఇక వేరే మీటింగ్లో వేరే నుంచి కూడా ఇది నాకు ముందుగా మనకు ఈ గ్రూప్లోనే ఫస్ట్ రావడం జరిగింది. ఆ తర్వాతనే మరి మేము కూడా మూవ్ అయ్యాం. ముందుగా తెలిసింది, నాకు ఒక వాయిస్ మెసేజ్ వచ్చింది, సార్కి ఇలా జరిగిందని చెప్పి మీకు తెలిసిందంటే. సో నేను ఎక్కడ కూడా నేను పోస్ట్ చేయలేదు, ఇక్కడ ఇలా జరిగిందని చెప్పేసి పూర్తి తెలియకుండా మనం చేయకూడదు కనుక. సో ఇదే మెసేజ్ నేను కాపీ చేసి మరి తెలుగులో ట్రాన్స్లేషన్ చేశాను. సో చూడండి 6:33 అంటే కువైట్ టైం ఇది. సో ఇండియా టైం వచ్చేసి 9 అవుతుంది, 9:03 అవుతుంది, 6:33 అంటే. సో ఇలా ఈ విధంగా మనకు తెలిసింది. వి లాస్ట్ వన్ ఆఫ్ ద డైమండ్ లీడర్ ఆఫ్ పీబీసీ మెటా మిస్టర్ అజిత్ ఓజా జీ అని చెప్పేసి. సో ఈ విధంగా జరిగింది సార్. సో ఎందుకంటే ఇక్కడ మరి ఓం శాంతి శ్రద్ధాంజలి సార్కి. సో సార్ ఒకటి చెప్తాను సార్, ఏది ఏమైనా మనము మన ప్రయత్నం మనం చేసుకుంటూ పోవడంలో తప్పు లేదు. సో నాకు తెలిసి చాలా బాగా అనిపించింది, ఎందుకో తెలియదు. మరి ఈ సార్ కూడా కలవలేదు సార్, ఇతను ఏ సార్ గురించి అయితే నేను మాట్లాడుతున్నాను, మరి వెళ్ళి కలిసామంటే కలవలేదు. బట్ ఏంటంటే పర్సనల్గా తెలుసు, పర్సనల్గా మాట్లాడుతుంటే జస్ట్ మీటింగ్లోనే కంటిన్యూ అయ్యేవాళ్ళం. ఈ మధ్యన కంటిన్యూ అవ్వట్లేదు, కానీ సో ఆ సార్ కూడా కంటిన్యూ అవ్వట్లేదు. అంటే స్పెషల్ మీటింగ్లోనే వస్తారు, 10-15 నిమిషాలు మాట్లాడతారు, గంట కూడా మాట్లాడతారు. సో ఈ విధంగా మరి ఈరోజు ఇలా జరిగేసరికి సో వెంటనే మీకు చూపిస్తాను. నేను వెంటనే సార్కి డయల్ చేశాను. చూడండి ఇక్కడ మీకు డయల్లో కనబడుతుంది. చూడండి ఎన్ని గంటలకు డయల్ చేశాను నేను. నాకు తెలిసింది 6 గంటలకి. 6 గంటలు అంటే 8:30 అవుతుంది సార్. ఇది కువైట్ టైం, ఇండియా టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో అజిత్ కే ఓజా సార్ అని చెప్పేసి 6 గంటలకు డయల్ చేశాను. 5:56 డయల్ చేశాను. చూడండి 5:56 డయల్ చేశాను. బట్ ఏంటంటే నాకు ఇదే టైంలో నాకు తెలిసింది, మీకు ఏమైనా తెలిసిందా అంటే నాకైతే ఏం తెలియలేదు అంటే విషయం ఇదని చెప్పి చూడండి ఈసారి అనమాట. సో చాలా బాధాకరం. సో చాటింగ్ కూడా చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది. 2020 కూడా లాస్ట్ ఫైనల్లీ చాటింగ్ అంటే అప్పుడు ఇది 2021 జరిగింది, 19 ఆగస్టు 2021. బట్ నెంబర్ చేంజ్ చేశారు. సో చూడండి ఈ విధంగా చాటింగ్ జరుగుతుండే, వాయిస్ మెసేజ్లు లేకపోతే మీటింగ్ అటెండ్ అవ్వమని. సో ఈ విధంగా ఇక్కడ
ఈ విధంగా అటెండ్ అయ్యే వాళ్ళము. సో అందుకని చెప్పేసి బాధాకరం. సో ఎనీవే ఏం చేద్దాం, ఎందుకంటే బట్ ఏంటంటే ఇక్కడ ఒకటి అందరం వెళ్ళిపోవడమే. కాకపోతే ఏమవుతుందంటే ఇందాక చెప్పాను కదా సార్, ఈవెన్ ఒక మనకు పెట్ అంటే దాన్ని మనం చాలా ప్రేమిస్తున్నాం అనమాట. మనం ప్రేమించిన వాళ్ళు మనకు పోయేసరికి బాధ అనేది కలుగుతుంది అనమాట. సో బట్ ఏంటంటే మనకు తెలీదు రేపొద్దున మనం కూడా మరి వెళ్ళే వాళ్ళం కదా. ఎవరం కానీ మరి పర్మనెంట్ గా తీసుకొని రాలేదు. ఎవరం కానీ మనము పర్మనెంట్ గా ఉండటానికి లేదు. ఖచ్చితంగా ఏదో ఒక రోజు పోవాల్సిందే. సో బట్ ఏంటంటే ఆ సారుకు అక్కడికి వెళ్ళి ఆ టైంలో జరిగింది. సో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎంత బాధాకరం అనేది అంతే వ్యక్తం చేయడం జరుగుతుంది, అంతే తప్ప. సో రేపు పొద్దున ప్రతి ఒక్కరము అది సర్కిల్ అనమాట. మరి ఆత్మకు అనేది అది లేదు, కానీ ఇదంతా ఓన్లీ శరీరం మాత్రమే. సో ఎందుకంటే ఆ శరీరం ఉన్నంత వరకు ఆత్మ ఇందులో ఉంటుంది. ఓన్లీ ఇది మనం గీతలో వింటుంటాము ఏంటంటే మన డ్రెస్ ఏదైతే ఉందో బట్టలు వేసుకొని తీసేసినంత ఈజీ అని చెప్తాడు మరి మన గీతాలో. అంత ఈజీ ఉంటది. అందుకని చెప్పేసి మరి బాధపడాల్సిన పని లేదు, దాన్ని టేక్ ఇట్ ఈజీగా తీసుకోమని చెప్తారు. కానీ మనం మానవులం అలా తీసుకోము, అయినా కూడా అలా తీసుకోవాలి. ఓకే సార్. సో శ్రద్ధాంజలి. ఓకే సంజయ్ సార్, మీరు అమ్మాయికి అన్మ్యూట్ చేస్తున్నారు, మాట్లాడండి సార్. సంజయ్ సార్, మీరు మైక్ అన్మ్యూట్ చేస్తున్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఓకే, మళ్ళీ మ్యూట్ అయ్యారు. సో అందుకే కొద్దిగా బాధ కలిగి ఈ విధంగా మనం మాట్లాడుకోవడం జరిగింది. సో మా కాకపోతే ఏంటంటే చూడండి, అక్కడ అతను ఎవరో కూడా తెలీదు మనకు. ఈ రకంగా ఇంతసేపు మనం మాట్లాడామంటే ఏదో ఎక్కడో కొద్దిగా మనసులో మరి అనిపించే కదా మనము ఈ రకంగా మాట్లాడాం. సో కాకపోతే దీన్ని టేకడిగానే తీసుకోవాలి. అందరము అంత ఈజీగానే తీసుకోమంటున్నారు, లేకపోతే ఉన్న వాళ్ళు సరైన ప్లేస్ లో ఉండలేరు అనమాట. ఓకేనా? సో ఓకే సార్. చెప్పండి సార్. మన గ్రూప్ నుండి సంతాపాన్ని ప్రకటించండి సార్ కుటుంబ సభ్యులకి. అవును సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. నేను చెప్పబోయే మీరే చెప్పారు సార్ ఆ మాట. మన అందరూ తెలుసు శ్రద్ధను కలిసి ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం అందరం. ప్రతి ఒక్కరు ఒక్క నిమిషం మౌనం పాటించండి. ఇక స్టార్ట్. ఓకే సార్. సో వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ మరి మేలు జరగాలని కోరుకుంటాం, ఎందుకంటే సడన్లీ జరిగింది. ఓకే సార్, మీరే మాట్లాడండి సార్. ఇక నేను అలాంటి విషయాలు నేను మరి నాకు తక్కువ. మీరే ఒక 2-3 విషయాలు మాట్లాడి ఇక క్లోజ్ చేద్దాం వీడియో సార్. పెద్దవారు మీరే మాట్లాడు. హనుమంత్ సార్ మాట్లాడండి. మన కుటుంబ సభ్యులు అయినటువంటి అదీజ్ సార్ గారు భౌతికంగా మనను వదిలిపెట్టి వెళ్ళిన విషయం పట్ల వాళ్ళ కుటుంబ సభ్యులందరకు మన కోవైట్ టీం తరపున వాళ్ళకు ఈ సంతాపం ప్రకటిస్తున్నాము. వాళ్ళకి ఈ మన పివిసి మేట విషయంలో ఎలాంటి వెలుపు కావాలన్నా, ఎలాంటి సలహా సూచనలు కావాలన్నా మా టీం కెప్టెన్ గా రాజేష్ గారు వాళ్ళకి అందుబాటులో ఉండి
వాళ్ళకి అన్ని సలహా సూచనలు ఇస్తారని తెలియజేస్తున్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఆ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. ఇక్కడితో మీటింగ్ ఎండ్ అవుతుంది. సో మనం రేపు కలుద్దాం. జై పీవీసీ మఠ. జై పీయూష్ మఠ. జై పీయూష్ మఠ. జై పీవీసీ. జై పీయూష్ మఠ. జై పీవీసీ మఠ. జై పీవీసీ మఠ. జై పీవీసీ మఠ. పీస్ పెట్టిన. థ్యాంక్ యూ సార్, రాజేష్ సార్. థ్యాంక్ యూ.